So once again we are so thankful unto the Lord for these days of special gatherings, so that we may sit at the feet of Christ to learn of him. క్రీస్తు పాదం చెంత కూర్చొని ఆయన మాటలు విని నేర్చుకునేలాగిన ఈ 3 దినాల ప్రత్యేక కూడికలు ఇచ్చినందుకు మరొకసారి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమే. Having meetings is a good time because we can have fellowship with one another. ఈ విధమైన కూడికలు కలిగి ఉండుట ఎంతో మంచి సంగతి. ఎందుకనగా ఒకరితో ఒకరు సహవాసం మనం కలిగి ఉండగలం. It is not new. Even in the Old Testament, the Lord asked all the Israelites to gather in Jerusalem at least 3 times in a year. మనకు మాత్రమే కాదు, ఇదేదో కొత్త కాదు, కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులందరూ కూడా కనీసం సంవత్సరానికి 3 సార్లు అందరూ యెరూషలేములో కలుసుకోవాలని చెప్పారు. All the males in Israel, they must appear in the presence of the Lord minimum 3 times in a year. ఇశ్రాయేలీలోని పురుషులందరూ తప్పక కనీసం 3 సార్లు సంవత్సరానికి యెరూషలేము మందిరానికి రావాలి. That speaks of their fellowship. అదే సహవాసం గురించి That మాట్లాడు. speaks of their unity వారి ఐక్యతను గురించి చాటి and చెప్తున్నారు. their attachment with the Lord and the temple. అంతేకాకుండా ఆ మందిరంలో దేవునితో వారు అతకబడినటం గురించి మాట్లాడుతుంది. So coming together is a good thing. కాబట్టి కూడి రావడం అనేది చాలా మంచి సంగతి. We can learn from one another. I can learn from you and you can learn from me. ఒకరి నుండి ఒకరు మనం నేర్చుకోవచ్చు. నా నుండి మీరు, మీ నుండి నేను నేర్చుకోగలం. ఆ పిల్లల్ని తిరగనివ్వకండి, దగ్గర కూర్చోబెట్టుకోండి. దయచేసి పిల్లల్ని ఎవరు And తిరగనివ్వకండి. elders also, when the children are moving, tell to the parents, I don't allow even a single child to move. పెద్దవాళ్ళు కూడా పిల్లలు తిరుగుతూ ఉంటే మీరు అట్లా ఊరికే చూడడం కాదు, ఆ తిరగకూడదని మీరు వాళ్ళకి చెప్పండి And if తల్లిదండ్రులకి. they are making any noise, don't punish them here. Take them outside. There are some chocolates are there. You purchase and give to them. They are children, they do not know. పిల్లలు ఆ విధంగా మధ్యలో తిరుగుతూ ఉంటే నేను అస్సలు సహించను నేను. కాబట్టి వాళ్ళు ఏదైనా గొడవ అల్లరి చేసినారు అనుకోండి, ఇక్కడే వాళ్ళని ఏదో లెంపకాయ కొట్టడం అట్లాంటి పనులు చేయకండి. నెమ్మదిగా బయటికి తీసుకెళ్ళండి, ఏ చాక్లెటో బిస్కెట్ వాళ్ళు కొనిపెట్టండి. పిల్లలు మనం కూర్చున్నంత ఓపికగా వాళ్ళు కూర్చోలేరు. So keep them with you. కాబట్టి వాళ్ళు మీ దగ్గరే కూర్చొనివ్వండి, Don't తిరగనివ్వండి. allow them to move. ఇక మళ్ళీ అటు ఇటు తిరగనివ్వద్దు. ఇంకా So there is a disturbance. ఇది మనందరికి ఒక కలవరపరచదుగా ఉంటుంది. So now gathering together, we can learn from one another. కాబట్టి ఈ విధంగా కూడి రావడం ఒకరి నుండి ఒకరు నేర్చుకోగలం. It is for our good and for the glory of God. ఇది మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకు. That shows our attachment with the Lord. కాబట్టి ఇది మనం దేవునితో మనం కలిసి ఉండట కలయిక గురించి And మాట్లాడుతాం. also attachment with one another. ఒకరితో ఒకరు కలిసి ఉండే దాని గురించి కూడా మాట్లాడతాం. As Brother Bhatt Singh said quite often, every believer is equally important, equally necessary and equally precious. భక్సింగ్ గారు తరచుగా ఈ మాట ఉపయోగిస్తుండేవారు. ప్రతి విశ్వాసి సమానముగా ప్రాముఖ్యమైన వారు, అవసరమైన వారు, ప్రశస్తమైన వారు అని So చెప్పారు. every one of us are important. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ప్రాముఖ్యమైన Though వారమే. we are standing some 20 centimeters or some 6 inches above you, we are not great. All are equal. మేమేదో 6 ఇంచులు మీకన్నా కొంచెం పైన నిలబడి ఉన్నంత మాత్రాన మేమేమి అంత గొప్పవాళ్ళం ఏమి కాదు. మనం అందరం సమానమే. Generally in an office, సాధారణంగా మీరు చూడండి, ఏ ఆఫీసులోనైనా చూడండి, who will sit? Officer sits or attender sits? ఎవరు కూర్చుంటారు, ఎవరు నిలబడతారు చెప్పండి. ఆఫీసర్ కూర్చుంటాడా కుర్చీలో, అటెండర్ ప్యూన్ కుర్చీలో కూర్చుంటాడా చెప్పండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చెప్పండి. Officer will sit ఆఫీసర్లు కూర్చొని ఉంటారు కదా, and attenders will stand. కాబట్టి అటెండర్లు అక్కడ పక్కన బయట నిలబడి ఉంటారు. Tell me who are officers and who are attenders today? ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఆఫీసర్లు ఎవరు, అటెండర్లు ఎవరు చెప్పండి. It is also not good when 100 officers are sitting, two attenders are there. మరి ఇది మంచిది కాదు. 100 మంది ఆఫీసర్లు కూర్చొని ఉంటే వాళ్ళకి ఇద్దరైనా అటెండర్లు, ఇది న్యాయమా? So all are equal. కాబట్టి మనం అందరం సమానమే. In the sight of God, nobody is great, nobody is small. All are important. దేవుడు దృష్టిలో ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు, ఫలానా వాళ్ళు తక్కువ, అలాంటి తారతమ్యాలు లేవు. అందరం ఆయన దృష్టికి సమానమే. So we have come to the house of God to have a vertical relationship and also to have a horizontal unity. కాబట్టి మనం దేవుని మందిరానికి రావడం వలన అటు దేవునితోనూ మనకి సత్సంబంధము, మన తోటి విశ్వాసులందరితో సత్సంబంధం కలిగి ఉన్నామని అర్థం. So for this morning, shall we turn to the book of Ezekiel chapter 44? ఈ ఉదయకాల ధ్యానం కొరకు ఎహెచ్కేల్ గ్రంథం 44వ అధ్యాయానికి వస్తాం. Book of Ezekiel ఎహెచ్కేల్ గ్రంథము chapter 44. 44వ అధ్యాయం 15 to 21 responsively. 15 నుండి 21 వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీయులైన యాజకులు
పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. బయటి ఆవరణములోనికి జనుల యుద్ధకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. చాలా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to gather in thy house at Moriah Dawn. తండ్రి, ఈ దోన్ ప్రాంతం నీ సన్నిధిలో ఈ మొరయాలో మేమందరం కూడా కూడి వచ్చే ఎంత సంతోషాన్ని ఇచ్చారు. వందనాలు. Lord, we thank thee for these dear ones sacrificing their time, their money, their energy, their comforts. They have entered into thy house. మా ప్రియులైన వారు వారి శక్తిని ధారపోసి వారి డబ్బును ఖర్చు పెట్టి వారి సమయాన్ని వెచ్చించి వారు ఎంతో త్యాగం చేసి నీ సన్నిధిలో ప్రవేశించారు. Some of them are children, some are very valuable young people, and also elderly people, old people are there. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, కొందరు ప్రభా ఎంతో అమూల్యమైన యవనస్తులు యవన బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. So Lord, we are praying thou may speak to every one of us. కాబట్టి ప్రభువా మరో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం. Foolish as we are, both of us unprofitable, we are standing before thy blood-born children. ఇరువురమే బుద్ధిహీనులము నిష్ప్రయోజకులమైన దాసులంగా నీ రక్తంతో విమోచించబడిన ప్రజలు ఎదుట నిలబడుతున్నాం. Put the right word in our mouth. సరి అయిన మాటలు మా నోట ఉంచండి. In an understandable way, O Lord, thou may speak unto us. ప్రభువా అర్థమైనటువంటి భాషలో దయచేసి మాతో మాట్లాడమని We are bringing ప్రార్థిస్తున్నాం. all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are all equally important, so anoint every one of us. ప్రభువా మేమందరం సమానముగా ప్రాముఖ్యమైన వారమే కాబట్టి ప్రతి ఒక్కరిని We అభిషేకించండి. are claiming thy promises for this ministry. ఈ పరిచయ కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. Lord, thy enormous power in thy name may be our portion this afternoon. నీ నామమందు అపారమైన శక్తి ఈ మధ్యాహ్నం మాకు భాగమై ఉండునుగా. We are bringing all of us, O Lord, under thy headship and pray with thanksgiving in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ శిరస్సత్వం క్రిందకి తెస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. My concentration is always on young people. నా పట్టింపు నా గమనిక ఎల్లప్పుడూ యవనస్తుల మీదనే ఉంటుంది. Why? ఎందుకంటారు? I am an young man. నేను యవనస్తున్నా Of కదా. course, age is 61. వయసు ఉంటే ఉండొచ్చు 61 That is a సంవత్సరాలు. different అది story. వేరే కథ. Young people are very, very important people. యవనస్తులైతే చాలా చాలా ప్రాముఖ్యమైన వారు. Do you know why? ఎందుకో తెలుసా? You are the only generation మీరు మాత్రం మీ తరం వారే. and you can work for among this generation and prepare another generation for the next generation, isn't కాబట్టి it? ఈ తరములో సేవ చేస్తూ సేవించుచు రాబోయే తరము కొరకు కూడా సేవ చేస్తూ మరొక తరాన్ని సిద్ధపరిచేవారు మీరు. So that's why you are very important people. అందుకనే మీరు చాలా ప్రాముఖ్యమైన వారు. Elderly people, one after another, they will be going away. పెద్ద వయసులో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు మహిమలో If the చేర్చబడుతుంటారు. coming of the Lord tarries, you are going to be the pillars of the temple. At the same time, you are the active part of the present church also. ప్రభు రాకడ ఆలస్యమైతే రాబోయే దినాల్లోని సంఘానికి మీరు స్తంభాలుగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంఘంలో చురుకైన పని వాళ్ళు మీరు. That's why, suppose if you see the messages what I share either in Hebron or in the morning meditations, whatever it may be, I will be dealing mainly with some signs, some contemporary issues, so that to educate some of you. అందుకనే సహోదరుడు చెప్తున్న వర్తమానంలో ఎక్కువ శాతం వరకు ఉదయకాల ధ్యానాల్లో కానీ ఇంకా ఇతర వార్తల్లో కానీ హెబ్రోన్లో అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ముఖ్యంగా ఈ సైన్స్ విజ్ఞానము శాస్త్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న సంగతుల గురించి వీటన్నిటి గురించి కూడా వాళ్ళతో చెప్తూ ఉంటాను. Because you will be going to the net
and you will be learning so many things. ఎందుకంటే మీరు ఇంటర్నెట్లో చూసి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. So hear very carefully. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. Suppose if some elderly people, if they could not understand, you can explain them later. పెద్దవాళ్ళు ఎవరికైనా కొంచెం అర్థం కాకపోతే మీరు వాళ్ళకి వివరించవచ్చు. Why I am telling? ఎందుకు చెప్తున్నాను Because the book of Ezekiel is a mystery book to many people. ఎందుకనగా ఎహెచ్కేలు గ్రంథం చాలా మందికి అది మర్మంగా ఉంటుంది. Yes, like Revelation in the New Testament. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం వలె. And when we go through the book of Ezekiel, it is something like mystery to many of us. ఎహెచ్కేలు గ్రంథాన్ని చూసినప్పుడు చాలా మందికి మర్మంగానే ఉంటుంది. We all know who is Ezekiel. ఎహెచ్కేలు ఎవరో మనందరికి తెలుసు కదా. Ezekiel is a priest. Priest means he is from the Levitical background. ఎహెచ్కేలు యాజకుడు. యాజకుడు అంటే లేవి గోత్రానికి చెందినవాడు. But God has not used him as a priest, but God called him to be a prophet. అయితే దేవుడు అతన్ని యాజకుడుగా కాక ప్రవక్తగా ఆయనకు పిలుపునిచ్చాడు. There are some people in the Bible. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. They wanted to settle as priests, but God has not allowed them to settle as priests. వారు యాజకులుగా ఉండిపోదాం అనుకున్నారు, కానీ దేవుడు అట్లా ఉండనివ్వలేదు వాళ్ళని. God has made them prophets. దేవుడు వాళ్ళని ప్రవక్తలుగా చేసినాడు. For example, Jeremiah. ఉదాహరణకి ఇర్మియా ఉన్నాడు. Jeremiah was a Levite, and he is from the priestly family. ఇర్మియా లేవి గోత్రికుడు, యాజక వంశానికి సంబంధించినవాడు. Like that Zechariah. అలాగే జకరియా కూడా. Why they wanted to settle as priests? వాళ్ళు ఎందుకు యాజకులుగా ఉండిపోవాలి అనుకున్నారు? Priest post is a comfortable post. యాజకుని పదవి, యాజకుడు చేసే పరిచర్య సౌఖ్యంగా ఉంటుంది. Because he will be doing all the ministry indoor, that is in the temple. ఎందుకనగా వాళ్ళు చేసే పరిచర్య అంతా లోపల చేసేది, అంటే మందిరం లోపల చేసే సేవ. People may be bringing some sin offerings or trespass offerings or some burnt offerings or some peace offerings or some meat offerings, because these 5 offerings are mentioned by the Lord to the people of Israel through the mouth of Moses. కాబట్టి ప్రజలు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఈ 5 రకాల బలులని వాళ్ళు తీసుకొని వస్తుండేవారు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, ఇలాంటి 5 రకాల బలులని వాళ్ళు తెచ్చినప్పుడు వీళ్ళు యాజకులు వాటిని వాళ్ళు అర్పిస్తూ ఉండేవారు. So whatever they are bringing, they will be offering unto the Lord in the campus, within that temple campus, and they will be taking their part also. వాళ్ళు తెచ్చిన ఈ అర్పణల్ని ఆ మందిరం లోపల, ఆ ప్రత్యక్ష గుడ లోపల భాగంలోనే వాళ్ళు అర్పిస్తుండేవారు. వారికి చెందిన భాగాన్ని వాళ్ళు అనుభవించేవాళ్ళు. And this is a very peaceful and cool job. కాబట్టి ఈ పని అంటే యాజకత్వపు సేవ చాలా నెమ్మదిగాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే But the పరిచర్య. ministry of the prophet is not like that. కానీ ప్రవక్త చేసే పని అంత సులువైనది కాదు. The prophet has to go into the midst of the people and proclaim the message of the Lord. ప్రవక్తలు ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి, దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళకి అందించాలి. Always the people of Israel are rebellious and idol worshippers. ఇశ్రాయేలు ప్రజల మాటకు వస్తే ఎల్లప్పుడూ తిరుగుబాటు చేసేవారు గారు, విగ్రహారాధికులుగా ఉండేవారు. Wherever they were in the land of Canaan, many times they used to follow the gods of Canaan. ఎక్కడ పోయినా వాళ్ళు అంతే. కనాను దేశంలో ఉన్నప్పుడు ఆ కనాను యొక్క దేవతలని వాళ్ళు అనుసరించేవారు. And they are rebellious people, stiff-necked people. తిరుగుబాటుదారులు, మెడవంచని జనాంగం అది. That's why always the message of the Lord was a woeful message. అందుకనే దేవుని యొక్క వర్తమానం వాళ్ళకి ఎప్పుడు కఠినమైనదిగానే వచ్చేది. So going to a rebellious people and proclaiming a woeful message and a message of judgment, it is very difficult. కాబట్టి తిరుగుబాటు చేసే ప్రజలతో కఠినమైనటువంటి తీర్పును గురించినటువంటి వర్తమానాలు ఇవ్వడం అనేది చాలా A కష్టమైనది. person like Isaiah, he was on ascender during the days of Manasseh the king. యెషయా లాంటి ఆ ప్రవక్త మనష్య రాజు కాలంలో రంపము చేత కోయబడ్డాడు. And also if you see the life of Jeremiah, what has happened to him, we all know in that dungeon. ఇర్మియాకి ఏం జరిగిందో మనకు తెలుసు కదా, ఆ గోతిలో పడవేయబడిన సందర్భంలో. So the prophet's job is very tough job. కాబట్టి ప్రవక్తల పని చాలా కఠినమైనది. For priests there was fixed income, but for a prophet we do not know about the next meal of food. యాజకుడి మాటకు వస్తే తన సంపాదన నిలకడగా ఉంటుంది, అది వచ్చేస్తుంది అంతే. కానీ అదే ప్రవక్త మాటకు వస్తే ఏమైనా ఆదాయం ఉంటుందో లేదో కూడా అనుమానమే. So many of the Levites, they want to be priests only to have a peaceful life
peaceful family life with a fixed income. అందుకనే చాలా మంది యాజకులైనటువంటి వారు ఈ యాజక పరిచర్యలోనే ఉండిపోతే బాగుంటుంది, ఒక స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది, అంత నెమ్మదిగా నిమ్మళంగా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు అని వాళ్ళు ఆశించేవారు. But God called some of the priests as prophets. అయితే దేవుడు కొందరు యాజకులని ప్రవక్తల పరిచర్య చేయమని చెప్పినాడు. As I told you, like Jeremiah, like Zechariah, and even Ezekiel. ఇర్మియా, జకరియా, ఎహెచ్కెల్ లాంటి వారు కొంతమంది ఉన్నారు. And Ezekiel is the contemporary of Jeremiah and Daniel. ఎహెచ్కెల్ ఇర్మియా, దానియేలు యొక్క సమకాలికుడు. And also I think Habakkuk హబక్కూక్ కూడా, and the prophetess Huldah. హుల్దా ప్రవక్తి. And these people are contemporaries. They lived almost in the same age. వీళ్ళందరూ కూడా సమకాలికులు, దాదాపుగా ఒకే కాలంలో ఉన్నవాళ్ళు. And we are going to see in detail so that you may have a clear understanding. ఈ సంగతులన్నీ కూడా చాలా వివరంగా మనం చెప్పుకుందాం, తద్వారా దీని గురించి ఒక సరైన గ్రహింపు మీకు కలగాలి. Ezekiel lived in the land of Babylon because he was taken as a captive by Nebuchadnezzar. ఎహెచ్కేలు బబులోను దేశంలో ఉన్నాడు. ఎందుకు? ఆ బబులోను నెబుకద్నెజర్ రాజు చేత చెరలోనికి తీసుకొని పోబడ్డాడు. Because after Babylonians ruled, we all know Medo-Persians, the Iranians, they have taken charge of the country. ఎందుకనగా బబులోను యొక్క ఏలుబడి సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మాదియా పారసీకులు అంటే ఇరాన్ వాసులు వాళ్ళు వీళ్ళ మీద జయం సాధించి వాళ్ళ పరిపాలన. Persians means Parsis, also we can say Iranians. పారసీకులు అంటే ఎవరు? పర్షియన్స్ అంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళు అన్నమాట. Today Iran. ఈ రోజు ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశం. So that's why if you go to Iran today, you can see the tombs of Daniel and also Ezekiel there. అందుకనే even Esther and Mordecai. ఈ రోజు మీరు ఇరాన్ దేశానికి వెళ్తే అక్కడ దానియేలు సమాధి ఉంటుంది, హెచ్కేల్ సమాధి ఉంటుంది, ఎస్తేర్, మొర్దెకై వీళ్ళ సమాధులన్నీ అక్కడ ఉన్నాయి. So he was a captive in the land of Babylon. కాబట్టి బబులోను దేశంలో ఆయన చెరలో బందీగా ఉన్నాడు. If you see the history, మీరు చరిత్రలోకి వెళ్తే because of the rebellion of the Jewish people, యూదా వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి, after the division of the Israelites into two countries, kingdom of Israel and kingdom of Judah, ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విభాగించబడింది. ఇజ్రాయెల్ రాజ్యం, యూదా రాజ్యంగా వాళ్ళు వేరైన we తర్వాత all know during the days of Rehoboam, the son of Solomon, the kingdom is divided into two parts. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయినట్టు మనకు తెలుసు. One side 10 tribes are there, ఒకవైపు 10 గోత్రాలు పోయినారు. and another side the kingdom of Judah was having only two tribes, that is Judah and Benjamin. యూదా గోత్రం మాటకు వస్తే రెండే ఉన్నాయి, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. And often the kings of Israel are wicked kings, మరి తరచుగా ఇశ్రాయేలీల రాజుల మాటకు వస్తే వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు. and many of the kings of Judah are godly kings. యూదా రాజుల్లో ఎక్కువ శాతం వారు దైవభక్తి గలవారుగా ఉన్నారు. But both of them rebelled against God. అని ఈ రెండు రాజ్యాల వాళ్ళు కూడా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళే. And this around 722 BC, the Israelites have gone to Assyrian captivity. క్రీస్తు పూర్వం 722 ఆ కాలంలో ఇశ్రాయేలీలు అషూరు చెరలోనికి పోయినారు. And after 116 years, 116 సంవత్సరాల తర్వాత the Jewish people also have gone into captivity. యూదా వారు కూడా చెరలోనికి పోయినారు. They have not gone to Assyrian captivity. వాళ్ళు అషూరు చెరలోకి పోలేదు కానీ Some of the people will be confused with Assyria and Syria today. కొంతమంది ఈ అషూరు, సిరియా ఈ రెండింటి మధ్య కొంచెం కలవరంగా ఉంటుంది. Syria is a country today for which the capital is what is that? Damascus. సిరియా ఈరోజు అదొక దేశము, దాని రాజధాని దమస్కు. But in those days, olden days, Assyria means, అయితే పురాతన కాలంలో అషూరు అనగా, and it is the mixture of Syria and Iraq. సిరియా మరియు ఇరాక్ ఈ రెండు కలిసి ఉండేవి. That's why అందుకనే recently, a new organization, terrorist organization started, ISIS, ఇటీవల కాలంలో ఒక ఉగ్రవాద సంస్థ ఒకటి ఏర్పడింది కదా, ISIS. విన్నారు కదా? What is the abbreviation of ISIS? ISIS అనగా ఏంటి? దాన్ని విడదీస్తే ఏమంటారు దాన్ని? ISIS, ISIS. What is the abbreviation? ISIS అంటే అర్థం చదువుకున్న వాళ్ళందరూ ముందు కూర్చున్నారా? What is ISIS? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు తెలుసు కానీ చిన్న క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ చేయాలా, బిట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీకు అందరికి తెలుసు కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకి ఏం చెప్తాం లేదు. వాట్ ఇస్ ISIS? ISIS అనగా అర్థం ఏమిటి? వాట్ కెన్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ స్మైల్? నో ఆర్ నాట్ నోయింగ్?
మరి మీరు నవ్వుతా ఉన్నారంటే ఇప్పుడు ఏమనుకోవాలి? తెలుసు అన్నట్ట తెలియదు అన్నట్ట? Islamic state of Iran and Syria. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, ఇరాక్ అండ్ సిరియా. Islamic state of Iraq and Syria. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. So Iraq and Syria once again they are together means the old time Assyria. ఇప్పుడు ఇరాక్ సిరియా ఈ ఇద్దరు కలుస్తున్నారంటే అర్థం ఏమిటిది? ఆ పురాతన కాలంలో అశ్షూరీలు వాళ్ళే. So Israelites have gone into Assyrian captivity in 722 BC. ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అశ్షూరులో చెరలోని పోయినారు. And then after 116 years in 606 BC, the Babylonian king Nebuchadnezzar came against the land of Judah. 116 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వం 606లో నెబుకద్నెజర్ రాజు బబులోను రాజు యూదా వారి మీదకి దండెత్తి వచ్చినాడు. And Nebuchadnezzar came against Judah 3 times. He invaded Judah 3 times. ఈ నెబుకద్నెజర్ యూదా వారి మీదకి 3 దఫాలుగా 3 సార్లు దండెత్తి వచ్చినాడు. You can see anywhere in the net, you can see in the history, and you can note, and everything including dates are right. ఈ వివరాలన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు, లేకపోతే ఇంకేదైనా చరిత్రలో చూడండి. అన్నీ కూడా ఆ తేదీలతో సహా ఇవే సత్యం. Why I am telling? ఎందుకు చెప్తున్నారు? To tell you that Bible is not a myth, Bible is not a cooked up story, it is the word of God. బైబిల్ గ్రంథం ఏదో పురాణాలు లాంటిది కాదు, ఏదో కట్టుకథలు లాంటిది కాదు. ఇది దేవుని వాక్యం, స్వచ్ఛమైన దేవుని The వాక్యం. God who knows the ending from the beginning, by the inspiration of the Holy Spirit, raised some prophets and got these things written. అంతము ఆది నుండి ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించి కొందరు దైవజనులను వాడుకొని ఈ మాటలు రాయించాడు దేవుడు. And Nebuchadnezzar came against Judah, Jerusalem, first time in 606 BC. నెబుకద్నెజర్ మొదటిసారిగా ఇశ్రాయేల్ యూదా వారి మీదకి యెరూషలేం మీదకి క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో దండెత్తి వచ్చినాడు. And he has taken many of the king's family, the children. అప్పుడు ఎక్కువ రాజవంశములో ఉన్నటువంటి రాజ కుటుంబీకులని ఆ పిల్లలను తీసుకొని పోయినాడు. Because any king, when he invades the other kingdom, generally they will root out the king's family. ఎందుకనగా ఏ రాజైనా కానీ మరొక దేశం మీదకి యుద్ధానికి పోయినప్పుడు మొట్టమొదటిగా ఆ రాజవంశీకులందరినీ సంపూర్ణంగా నాశనం చంపేస్తారు. So Nebuchadnezzar also, when he came against kingdom of Judah, against Jerusalem, he has taken many people belonging to the king's family as captives. నెబుకద్నెజర్ కూడా యెరూషలేంలో యూదా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రధానంగా రాజ కుటుంబీకులందరినీ తీసుకొని పోయినాడు. So in the first batch, as we know, the prominent people are Daniel, Shadrach, Meshach and Abednego. మొదటిసారి వచ్చినప్పుడు మనకు తెలుసు ప్రాముఖ్యమైన వారు అందులో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో మొదలగు వారు ఉన్నారు. And almost after 9 years later, he came again the second time, the same Nebuchadnezzar against Jerusalem. ఒక 9 సంవత్సరాల తర్వాత మరలా నెబుకద్నెజర్ యూదా వారి మీదకి వచ్చినాడు. And that is in 597 BC. అది క్రీస్తు పూర్వం 597. And in the second invasion, రెండోసారి దండెత్తి వచ్చినప్పుడు once again he has taken many of the people of Judah as slaves or captives to exile. అప్పుడు కూడా చాలా మంది యూదా వారిని ప్రజల్ని ఒక చెరగా పట్టుకొని పోయినాడు బబులోను దేశానికి. In the second batch, రెండవ గుంపులో the prominent people are Ezekiel ప్రాముఖ్యమైన ప్రజలు అందులో యెహెజ్కేలు ఉన్నాడు. and also Mordecai. Mordecai you may be remembering in relation to Esther. మొర్దెకై కూడా, మొర్దెకై మీకు గుర్తుంది కదా, ఎస్తేరు ఉన్నప్పుడు ఆ సందర్భంలో. So these are the people in the second invasion. వీళ్ళు రెండవసారి దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళు పోయినారు. And at the time the age of Ezekiel was around 30. అప్పుడు యెహెజ్కేలు వయసు ఇంచుమించుగా 30 సంవత్సరాలు ఉండదు. And in the third invasion, that is after another 11 years, that is in 586 BC. మూడోసారి అంటే మరలా 11 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 586 ఆ The ప్రాంతంలో third time Nebuchadnezzar came against Jerusalem. మూడోసారి మరలా యెరూషలేం మీదకి వచ్చినాడు నెబుకద్నెజర్ యుద్ధానికి. And in the third time he has not concentrated on the people, but he looted the temple, took away all the gold and furnishings. మూడో పర్యాయము యెరూషలేం మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోలేదు ఆయన.
అయితే దేవాలయం మీద ఆయన పట్టింపు అంతే. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అన్ని దోచుకొని పోయినాడు మొత్తం. Jeremiah was also living during those days in Jerusalem. ఆ కాలంలోనే ఇర్మియా కూడా యెరూషలేములో ఉండినాడు. But knowing that Nebuchadnezzar is going to come again, he has taken the ark of the Lord from the temple, because Jeremiah is also a priest, I told. Not only a priest, a prophet. What is going to happen he knew. That's why he has taken the ark of the Lord, and we do not know where he kept the ark, but he fled to Egypt. నెబుకద్నెజర్ వస్తున్నాడని ముందుగా తెలిసి, ఎందుకంటే ఈయన ఇర్మియా యాజకుడు మరియు ప్రవక్త కూడా జరగబోయే సంగతి ఎరిగినవాడు. అందుకనే మందిరంలో ఉన్నటువంటి ఆ మందసమును ఆయన పట్టుకొని పోయినాడు. అది ఎక్కడ ఉంచినాడో తెలియదు. అతను మాత్రం ఐగుప్తు దేశానికి పారిపోయినాడు. Because Jeremiah himself prophesied, the people of Judah will be under Babylonian captivity for 70 years in Jeremiah chapter 29. ఎందుకనగా ఈ యూదావారు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారు అనే ఆ మాటలు 29వ అధ్యాయంలో ఇర్మియా తానే ప్రవచించినాడు. In the book of Jeremiah, ఇర్మియా గ్రంథం and in chapter 29 29వ అధ్యాయం and verse 10. 10వ వచనం. ఈ ఫ్యాన్ తీసేయమ్మా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి For 70 years you will be in captivity. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు. So Jeremiah knew that. అది ఇర్మియాకి తెలుసు. Nebuchadnezzar will come and take away all these things. For 70 years they will be in Babylonian captivity. నెబుకద్నెజర్ వస్తాడు, వీటన్నిటిని పట్టుకొని పోతాడు. 70 సంవత్సరాలు వీళ్ళు ప్రజలు ఆ బానిసత్వంలో అక్కడ చెరలో ఉంటారు. Even Daniel also, after reading the books of writings of Jeremiah, came to know that the captivity is going to come to an end. దానియేలు కూడా ఇర్మియా రాసినటువంటి ఆ మాటలను బట్టే తెలుసుకున్నాడు 70 సంవత్సరాల చెర జీవితం ముగింపుకు వచ్చింది అని. He is also writing in chapter 9 of Daniel. ఆయన కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో In verse 2, రెండవ వచనంలో what Daniel is writing? దానియేలు ఏమని రాస్తున్నాడు? అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. Yes, whatever Jeremiah has written, Daniel read it. ఏదైతే ఇర్మియా రాశాడో దానియేలు చదివినాడు. After 70 years, okay, the captivity will be over, the Babylonian captivity. 70 సంవత్సరాలు గతించిపోతే ఇక బబులోను చెర, యూదా వారికి చెర జీవితం ముగించబడతారు. And after Babylonian captivity, who is going to rule? బబులోను యొక్క చెర అయిపోయిన తర్వాత ఆ పరిపాలన తర్వాత ఎవరు వస్తారు పరిపాలనలోనికి? Jeremiah need not tell, because Daniel himself has interpreted the dream of Nebuchadnezzar. ఇర్మియా చెప్పే అవసరం లేదు. ఎందుకు? దానియేలే ఆ కల భావాన్ని చెప్పినాడు కదా. Nebuchadnezzar had a dream, the golden head and the silver arms and breast portion, and also the brazen loins, and also iron legs, and the mixture of iron and clay that fingers. నెబుకద్నెజర్ కలలో చూసినటువంటి ఆ మహాప్రతిమ గురించి దానియేలు వివరించి చెప్పాడు కదా. శిరస్సు బంగారం అని, ఈ ఛాతీ భాగము వెండిదని, నడుము భాగము ఇత్తడిది, కాళ్ళేమో ఇనుమువి, పాదములు ఇనుము మట్టి కలిపినవి ఉంటాయని చెప్పినాడు. So after the golden period, Babylonian period, who is going to come? Jeremiah may not be knowing, but Daniel knows. Then the Persian kings will come. బంగారం యొక్క పరిపాలన అనగా నెబుకద్నెజర్ పరిపాలన అయిపోయిన తర్వాత ఎవరు పరిపాలనకు రాబోతున్నారు అనేది మళ్ళీ ఇర్మియా చెప్పే అవసరం లేదు. దానియేలుకి తెలుసు అది మాదీయ పారసీయులు వస్తారని. And after that the Greeks will come. ఆ తర్వాత గ్రీకులు వస్తారు. And the iron, that is Romans, will come. ఆ తర్వాత ఇనుము కాలం అంటే రోమా ప్రభుత్వం. And the mixture is there. ఆ తర్వాత కలయిక ఉంటుంది. And after that a small stone will come and strike the feet. ఆ తర్వాత ఒక చిన్న రాయి వచ్చి పాదముని తాకుతుంది. The small stone is not made of human hands, that is Lord Jesus Christ. ఆ చిన్న రాయి మానవుడు నిర్మించింది కాదు, ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువే. And he will break the kingdoms of this world into pieces, crumbling. ఈ లోక రాజ్యములన్నిటి కూడా ఆయన కూలద్రోస్తాడు, ముక్కలు ముక్కలు చేస్తాడు. And this stone will become big and big and big and big, and it will fill the whole earth. ఈ చిన్న రాయి అంతకంతకు మహాభివృద్ధి చెంది అది So that all the nations of this world will be rooted out. A kingdom of God will be eternal. కాబట్టి ఈ లోక రాజ్యములన్నీ కూడా అంతమైపోతాయి, దేవుని రాజ్యం ఏర్పడుతుంది. What does it mean? దాని అర్థం ఏమిటి? What all is happening today, it is a breaking news to you and to me, but not to Jeremiah
not to Ezekiel, not to Daniel. ఈ రోజు ఏమైనా సంఘటనలు జరుగుతా ఉన్నప్పుడు చూసినప్పుడు ఇదేదో బ్రేకింగ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, అది నీకు నాకు. కానీ ఇర్మియాకి కానీ యెహెజ్కేలు దానియేలుకి ఆనాడు అదేం బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇప్పుడు జరిగే సంగతులన్నీ. అయ్యో, what is this war that is going on? ఇదేంటి యుద్ధం జరగబోతుంది, What is this pandemic coronavirus? ఇది ఏమిటి కరోనా వ్యాధి, Or why these floods? ఈ మరి వరదలు ఎందుకు Why వస్తున్నాయి, these famines? కరువులు ఎందుకు Why వస్తున్నాయి, these pestilences? కాబట్టి ఈ కరువులు కీటకాలు ఇవన్నీ ఎందుకు, Hey, they are all breaking news to us. Suddenly on the TV, suddenly the breaking news will appear. ఇవన్నీ మనకి బ్రేకింగ్ న్యూస్ లాంటివి ఉన్నట్టు అకస్మాత్తుగా టీవీలో ఇలాంటి వార్తలు మనం Something చదువుతుంటాం. has happened. There is a big earthquake. 1 lakh people died. ఏమో జరిగింది ఇక్కడ, భూకంపం, 1,00,000 మంది చనిపోయారంట. It is a breaking news to you and to me, not to Ezekiel, not to Jeremiah, not to Daniel. అది నీకు నాకు బ్రేకింగ్ న్యూస్ కావచ్చు, కానీ ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కాదు. So Ezekiel wrote about the things that are happening today. కాబట్టి యెహెజ్కేలు ఈ రోజు జరుగుతున్న సంగతులని ఆనాడు రాసినాడు ఆయన. Yeah, to start with the book of Ezekiel is a little bit difficult to understand. It is little bit hard to digest, but it is very tasty. యెహెజ్కేలు గ్రంథం ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది, అది మరి జీర్ణించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది చాలా రుచికరంగా ఉంటుంది. Some of the bones in our mutton, they will be very hard, but actually we will not leave them. We will see from this side. We will see from this side. Isn't it? You all know it. మనం అన్నం తినేటప్పుడు మాంసం కూర వండిన రోజు కొన్ని ఎముకలు వస్తాయి కదా, అందులో అది చాలా గట్టిగా ఉంటుంది కదా, కానీ ఎంత గట్టిగా ఉన్నా కానీ దానిలో ఒక మూలుగా ఉంటుంది, దాని కొరకు ఎంత తిప్పలు పడతాం కదా. ఇటు నుంచి అటు, ఇటు చూస్తాం అటు చూస్తాం, దాన్ని నుంచి ఇటు. ఇటు నుంచి ఇటు చూస్తాం. Nowadays the tongue cleaner is bent and it is pushed inside. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము, టంగ్ క్లీనర్ ఉంటుంది కదండి, ఆ నాలిక మీద అంత పాషి తీసుకోవడానికి అది సరిపోతుంది. ఇప్పుడు దాని లోపల పెట్టి దానిలో ఆ గుంజు తీసి తింటున్నారు. In our childhood it is not like that. My mother used to take that between the door put. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఏం చేసేదండి, అప్పుడు ఇవన్నీ ఏమి లేవు కాబట్టి ఆ ఎముక తీసుకొని వెళ్ళి ఆ తలుపు సందులో పెట్టి దాన్ని ఇరగొట్టేది. Or that లేకపోతే today mixies have come. This rubrolu, potrolu, people have forgotten. ఇప్పుడంటే అన్ని మిక్సీలకు అలవాటు పడ్డారు, కానీ ఆ కాలంలో అన్ని రుబ్బురోళ్ళు, పొత్తరం So అనేది though it is very difficult to digest, but we will not leave them. Ezekiel is like that. అది జీర్ణించుకోవడానికి అది చాలా కష్టమైనది, కానీ దాన్ని విడిచిపెట్టాం కదా మనం. యెహెజ్కేలు గ్రంథం కూడా అలాంటిది, Very tasty. ఇది చాలా రుచికరంగా What ఉంటుంది. is happening today, they are recorded in the book of ఈ Ezekiel. రోజు జరుగుతున్న సంగతులన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో రాసి పెట్టిన. Just for example, if you see, ఒక ఉదాహరణగా మనం చూద్దాం. I will bring all the Jews unto their native land before my second coming. Ezekiel wrote. నా యొక్క రెండవ రాకడికి ముందు యూదా వారందరినీ కూడా వారి స్వస్థలములో సమకూరుస్తాను అని యెహెజ్కేలు ప్రవచించాడు కదా. If you read Ezekiel chapter 36, మీరు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో చదివితే, I will give them a new heart. నేను వారికి నూతన హృదయం ఇస్తాను. And in verse 24, 24వ వచనంలో Ezekiel 36:24, యెహెజ్కేలు గ్రంథం 36, not only 24. Ezekiel, many other prophets also have written. యెహెజ్కేలు ఒకటే కాదు, ఇంకా చాలా మంది ప్రవక్తలు కూడా రాసినారు. Just for example, in the book of Ezekiel 36:24, యెహెజ్కేలు గ్రంథంలో ఒక ఉదాహరణగా చూద్దాం. 36వ అధ్యాయం 24వ వచనం, నేను అన్య జనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును this రప్పించదను. is about the Israelites. ఇదంతా ఇశ్రాయేలీల గురించే They కదా. are scattered throughout the whole world. వాళ్ళు ప్రపంచ దేశాల అంతట్లో చెదిరిపోయి I'm ఉన్నారు. not going to tell the whole story of ఇప్పుడు Israelites, ఇశ్రాయేలీల చరిత్ర అంతా చెప్పను, but to make the whole story short, సరే అదంతా కూడా క్లుప్తం చేసి during the Roman Empire, రోమా సామ్రాజ్యంలో that is పరిపాలనలో 70 AD, అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో by killing lakhs of the Jews in Jerusalem, యెరూషలేములో flood was flowing like a canal in Jerusalem. యెరూషలేములో లక్షలాది మంది యూదులను చంపేసినప్పుడు వారి రక్తం ఏరులై ప్రవహించింది యెరూషలేము వీధులలో. Nero was the emperor of Rome. అప్పుడు నీరో రోమాకి చక్రవర్తిగా ఉన్నాడు. 70 AD, అది క్రీస్తు శకం 70లో. and that is the apostles were there. కాబట్టి ఆ అపోస్తలులు ఉన్నారు ఆ కాలం. Crucifixion is over, అప్పుడు సిలువ వేయబడడం జరిగిపోయింది. and all the Jews are scattered throughout the whole world, and the temple was destroyed by Titus the emperor. ఆ కాలంలో యూదులందరూ కూడా ప్రపంచం అంతటికి చెదిరిపోయినారు. దేవాలయము ఆ టైటస్ అనే చక్రవర్తి ధ్వంసం చేసినాడు. Before I go further, ఇంకా కొనసాగించక పూర్వం, how many of you are interested in the history? అసలు ఈ చరిత్ర అంటే ఎంతమందికి ఇష్టం ఆ. వినడానికి?
Only one hand is raised. ఒకళ్ళే చెప్తున్నారు. Another hand is half raised. మరి వాళ్ళని చూసినప్పుడు ఇంకో Quarter చెయ్యి raised. కొంచెం సగం ఎత్తుతున్నారు. Okay. Others are not, if you are not interested, I will change the subject. కాబట్టి మీకు నచ్చకపోతే మీకు ఇష్టం లేకపోతే నేను ఇంకొక విషయం గురించి చెప్తాను. ఈ కూర బాబోతే ఇంకో కూర వేస్తాం. ఈ కూర బాగలేదు ఇంకో కూర వేస్తాం. Isn't it? కదా? You must know. అయితే మీరు ఇవి తెలుసుకోవాలి. Because tomorrow many people will ask you. రేపటి దినాన చాలా మంది అడుగుతారు మిమ్మల్ని. Suppose if you can't answer, then they will laugh at you. మీరు చెప్పలేకపోయినారు అనుకోండి, నవ్వుతారు వాళ్ళు. So in 70 AD, Titus the emperor has destroyed Jerusalem, scattered the Jews throughout the whole world. క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి యూదా వారిని హింసించినప్పుడు వారు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. And all the to Europe and to American side, even Africa, Asia, all the Jews are scattered. Even to India, some of them have come. ఐరోపాకి వెళ్ళిపోయినారు. ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, అందులో కొంతమంది భారతదేశం వైపుగా కూడా వచ్చారు. Even to Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చారు యూదులు. Today, if you go to Guntur district, మీరు గుంటూరు if you జిల్లాలో, go to a place called Chebrol near Guntur, గుంటూరు జిల్లాలో ఉన్న చెబ్రోల్ ప్రాంతంలో there is a synagogue who are from the tribe of Ephraim and Manasseh there today. ఎఫ్రాయిము, మనషే వంశీకులు, గోత్రికులు ఈ రోజు వాళ్ళ సమాజ మందిరం ఉంది అక్కడ గుంటూరు. Now slowly they are going to their respective places. ఇప్పుడు నెమ్మదిగా వారి స్వస్థలానికి Today వెళ్ళిపోతున్నారు. very few people are there, maybe 50-60 are there. కొంతమంది ఒక 50-60 మంది ఉండి ఉంటారు. And their children, they got married to the local people. వాళ్ళ పిల్లలు కూడా అక్కడ స్థానికంగా వారితో పెళ్లి చేసుకున్నారు. So what I want to tell is, including India, the people were scattered throughout the whole world. In the Kerala, many Jews are there. భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి భారతదేశంలో కేరళలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. What does it mean? దాని అర్థం ఏమిటి? They were a country without 1 inch of their own land. కాబట్టి వారికంటూ సొంత స్థలం, 1 ఇంచు స్థలం కూడా లేని ప్రజలుగా ఉన్నారు. They were scattered. చెదిరిపోయారు. Why? ఎందుకు? Because they crucified the Savior. ఎందుకనగా వారు రక్షకుని సిలువ వేసినారు. And because of their own rebellion. వారి యొక్క తిరుగుబాటును బట్టి. And what God is telling? దేవుడు ఏమంటున్నాడు? In Ezekiel 36:24. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం. Before my second coming, నేను రెండోసారి రాకముందు I will gather all of them again in their own land. వారందరిని కూడా వారి స్వదేశంలోనికి రప్పిస్తాను. In 70 AD they are scattered. వారు 70వ సంవత్సరంలో చెదిరిపోయారు. Remember one thing. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. Heaven and earth may pass away, not the word of God. భూమి ఆకాశం గతించిపోతుంది కానీ దేవుని వాక్యం ఎన్నడూ గతించదు. Whatever God says, that will come to pass. దేవుడు ఏది చెప్తాడో అది తూచ తప్పకుండా జరుగుతుంది. That's why I encourage every young person, every believer to base your life, to base your decisions what you are taking on the word of God. అందుకనే ప్రతి యవనస్తుని, ప్రతి సహోదరులని మీరు తీసుకోబోయే నిర్ణయాలు కానీ ఏదైనా కానీ దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలి. If God gives you some promise, then take that decision. దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా దానిని ఆధారం చేసుకోండి. Because the heaven and earth will pass away, not the word of God. ఎందుకనగా భూమి ఆకాశమైన గతించిపోవచ్చేమో గానీ దేవుని వాక్యం నిరంతరం. Man may lie. మనిషి అబద్ధం చెప్పాలి. Titus 1:2 says he is a God who cannot lie. తీతు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 2వ వచనంలో అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. So take all your decisions based on the word of God, that is which college to join, which course to take, which job to join, whom to marry, where to settle, everything God will speak to you. మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయానికి దేవుని వాక్యమును, వాగ్దానమును ఆధారం చేసుకొని ఎవరిని వివాహం చేసుకోవాలా, ఏ కాలేజీలో చేరాలా, ఎక్కడ స్థిరపడాలా, కాలేజీలో ఏ కోర్సులో చేరాలా, అన్నిటి కొరకై వాగ్దానం తీసుకోండి. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You can stand on the firm foundation, the word of God. దేవుని వాక్యమైనటువంటి స్థిరమైన పునాది పైన నీవు ఉంటావు. So God said, I will gather all of you again in your own land. కాబట్టి దేవుడు అన్నాడు కదా, మిమ్మల్ని అందరినీ కూడా స్వదేశానికి రప్పిస్తాను. As a matter of fact, the Israelites lost their identity because where the mother, in which country, and where the father, in which country, nobody knows. వాస్తవంగా చెప్పాలంటే యూదా ప్రజలందరూ కూడా ప్రపంచమంతా చెదిరిపోయినప్పుడు ఎవరికి సంబంధం, తల్లి ఒక దేశం, తండ్రి ఒక దేశం, పిల్లలు ఇంకో దేశం, అందరూ కూడా ఎక్కడెక్కడికో చెదిరిపోయినారు. And their own language, Hebrew, it became a big zero. Who will speak? వారి భాష అయినటువంటి హెబ్రీ భాష అంతరించిపోయింది. ఎవరు మాట్లాడడం? But nothing is impossible to God. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. After much struggle, కాబట్టి ఎంత ప్రయాసపడిన తర్వాత, and 72 years ago, 72 సంవత్సరాల క్రితం, on March 14 midnight, you can say 15th, 1948,
Israel got independence. మే 14వ తేదీ అంటే మార్చ్, 15 మే. అర్ధరాత్రి వేళ 1948వ సంవత్సరంలో ఈ ఇశ్రాయేలీలందరూ కూడా మరలా వారికి స్వాతంత్రం వచ్చింది. Under the leadership of David Ben Gurion, the then leader, the first prime minister of Israel. డేవిడ్ బెన్ గురియన్ అనే అతని నాయకత్వంలో అనగా ఇశ్రాయేలీలకి మొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చేరినారు. And they got independence. వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. It is a miraculous thing. ఇది చాలా అద్భుతమైన సంగతి. On that day, what has happened in the United Nations organization to give independence to Israel, all these things is a big story. How God worked, you can see. ఐక్యరాజ్య సమితిలో ఆ దినాన ఏం జరిగిందో అనగా ఇశ్రాయేలీలకి స్వాతంత్రం ఇవ్వాలంటే ఏమి జరగాలి, అంత అల్లకల్లోలం ఆందోళనకరమైన పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. And the then American president Harry Truman, how much stand he has taken to give independence to Israel, those things, it is all history. హ్యారీ ట్రూమన్ అతను ప్రెసిడెంట్ ఆనాడు అమెరికా దేశానికి ఇశ్రాయేలీలకి ఆయన స్వాతంత్రం ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ విషయాలన్నీ చరిత్రలో ఉన్నాయి. I will not explain all those things. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. But after 1878 years of scattering, వాళ్ళు చెదిరిపోయిన తర్వాత 1878 సంవత్సరాలు అయిన తర్వాత, can you imagine after 18 and a half centuries, can they be regathered? 1878 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళందరూ కూడుకోగలరు, ఊహించగలమా? In 1948, 1948 the population of Israel was around 5 to 6 lakhs. ఇశ్రాయేలీల జనాభా అంతా కూడా అంత కలిపితే 5-6 లక్షల మధ్యలో ఉంటారు, including children. పిల్లలతో సహా. Small country. అదొక చిన్న దేశం. Not even a mandal. అదొక మండలం అంతా కూడా లేదు. Today, ఈ రోజు it is nearing around 1 crore. ఇప్పుడు 1 కోటికి దగ్గరకు వచ్చినారు. Because all the people are regathering. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరలా సమకూర్చబడుతున్నారు. And with such a small country, అదొక చిన్న దేశముగా, yes, God has proved Ezekiel 36:24. దేవుడు యెహెజ్కేలు గ్రంథం 36:24 రుజువుపరిచాడు. Probably on May 15th, 1948, all the media, all the newspapers, in those days TVs are not there. If they were there, breaking news, another country is formed, its name is Israel, it is breaking news. But to Ezekiel, long back, Ezekiel lived 2600 years ago, and it is not a breaking news to him. 1948వ సంవత్సరంలో ఒకవేళ ఈ మీడియా మాధ్యమాలు కానీ అప్పటికి వీడియోలు ఇవన్నీ లేవు, కానీ పత్రికలు మరి ఏదో పత్రికలు, వార్తాపత్రికలు లాంటివి ఉండుంటాయి. ఒకవేళ కానీ ఉండుంటే బ్రేకింగ్ న్యూస్ అనేది ప్రతి చోట కూడా ఉండేది. అది ప్రపంచంలో ఉన్న ప్రజలకు బ్రేకింగ్ న్యూస్, కానీ యెహెజ్కేలుకి పూర్వమే తెలుసు. యెహెజ్కేలు 2600 సంవత్సరాలకు ముందు ఉన్నవాడు ఆయన, ఈ సంఘటన జరగక ముందు. Even the song that is written, రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు అనే పాటలో, and the writer one stanza he has written. ఆ పాట రాసిన రచయిత అందులో ఒక చరణం ఈ విధంగా రాసినాడు. What is that? ఏమిటది? కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను. తర్వాత ఏముంది? యూదులు తిరిగి. What a wonderful vision that lyric or composer had, that vision. యూదులు తిరిగి వచ్చినారు. ఎంత చక్కని అద్భుతమైనటువంటి ఆ సమకూర్పు ఆ రచయిత కలిగి ఉన్నారు. When the Jews are returning, the coming of the Lord is at hand. యూదులు తిరిగి వస్తున్నారంటే దేవుని రాకడ ఆసన్నమైంది. Oh brothers and sisters, సోదరి సోదరులారా, Ezekiel knew all these things. ఈ సంగతులన్నీ కూడా యెహెజ్కేలుకి పూర్వమే తెలుసు. 36th of chapter of Ezekiel. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. Yes, it is a prophetic chapter. ప్రవచనాత్మకమైన అధ్యాయం. Not only the Lord promised, I will revive the people, నేను ప్రజలందరినీ కూడా మరలా సమకూరుస్తాను అని చెప్పినటువంటి ప్రవచనం మాత్రమే, I will give them a new heart, నేను వారికి నూతన హృదయం ఇస్తాను, I will give them a heart of flesh. నేను వారికి మాంసపు గుండెనిస్తాను. But what he said, you know, I think ఏమన్నా I will revive the earth also. అంతేకాదు నేను మరలా భూమిని కూడా ఉజ్జీవింపజేస్తా. What does it mean? అర్థం ఏమిటి? Israel country is also in the Middle East. ఇజ్రాయెల్ దేశము కూడా మిడిల్ ఈస్ట్ లో ఉంటుంది. Like the areas like Dubai, Abu Dhabi, or Kuwait, or Muscat, or Qatar, it is all completely sandy. దుబాయ్, అబుదాబి, కువైట్, మస్కట్, ఖతార్
ఈ ప్రాంతాలు ఏ విధంగా అయితే ఇసుకతో ఉంటాయో అలాగే ఇసుక ప్రాంతమే ఇశ్రాయేల్ దేశం కూడా. Nothing will grow there. ఏమి పంటలు పండవు. And for 1878 years, a blade of grass also has not grown. 1878 సంవత్సరాలుగా ఒక్క గడ్డిపోచ కూడా మొలవలేక. But what God said? కానీ దేవుడు ఏమన్నాడు? In 36th chapter of Ezekiel, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం and in verse 30, 30వ వచనంలో అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసి I will multiply the fruit of the tree and the increase of the field. కాబట్టి చెట్ల ఫలములను భూమి పంటను కూడా విస్తరింపజేస్తాను. What God is telling? దేవుడు ఏమని I చెప్తున్నాడు? will not only bring the people again, I will not only revive the nation, I will revive the earth also only in Israel. ప్రజలను నేను సమకూర్చడం మాత్రమే కాకుండా వారిని ఒక దేశముగా నేను స్థాపించడం మాత్రమే కాకుండా ఆ దేశంలో భూమిని కూడా నేను మరలా పంటలు పండేటట్లుగా నేను బ్రతికిస్తానన్నాడు. ఇదంతా చెప్తా నేను వాచ్ చూసుకోలేదు, నా టైం అయిపోయింది. ఇవన్నీ చెప్తూ నా గడియారం వంక చూసుకోలేదు, నా టైం అయిపోయింది. ఇశ్రాయేల్ దేశంలో వెనక్కి రావడం కష్టం అవుతుంది. ఇజ్రాయెల్ దేశానికి దాకా వెళ్ళిపోతే అక్కడికి రావడం కష్టం ఇప్పుడు. So about the భూమి after the break I will tell, because some people slowly they are going to sleep. కాబట్టి ఈ భూమి ఆ పంటల గురించి ఇప్పుడు కొంత విరామం తర్వాత చెప్తా. స్లోలీ నెమ్మదిగా చెప్పుకుందాం. ఓకే, నెమ్మదిగా చెప్పుకుందాం. సరిపోతుంది కదా? ఇజ్ ఇట్ ఓకే? సరిపోయిందా? బాగుందా? స్పీడ్గా వెళ్తే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం స్పీడ్గా చెప్తా ఉంటే కొంచెం కష్టం అవుతుంది. సో విత్ నేమ్స్, విత్ డేట్స్, విత్ ప్లేసెస్, విత్ వెర్సెస్ ఐ యామ్ షోయింగ్. కాబట్టి పేర్లు, తేదీలు, ప్రదేశాలు, వచనాలతో సహా నేను మీకు అన్ని చూపిస్తున్నాను. Why? ఎందుకు? Because it is the word of God. ఎందుకనగా ఇది దేవుని వాక్యం. It is not a cooked up story. ఏదో కట్టుకథలు కాదు. It is the Holy Spirit dictated word of God. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఈ మాటలు వాళ్ళు రాసిన. So God has revived the nation. ఈ విధంగా దేవుడు ఆ దేశం అంతని కూడా ఒక దేశంగా జాతిగా చేసినాడు. And how he revived the earth also we are going to see after the break. ఏ విధంగా ఈ భూమిని కూడా మరలా పంటలు పండేటట్లు ఆయన చేసినాడో విరామం తర్వాత చెప్పుకొని సాగిస్తాం. We are seeing little bit about the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథం గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. We have already seen, according to what he has prophesied, the Lord has revived the country of Israel in 1948. కాబట్టి ఇప్పటికే మనము దేవుడు వారి గురించి చెప్పిన మాటలు మనం ధ్యానం చేసినాం. ఇశ్రాయేలీయుల ప్రజల్ని వారిని ఒక దేశముగా ఉద్ధరించాడు ఆయన. Yeah, before coming to the 44th chapter, what we have read, I am telling all the things that are happened in that country. 44వ అధ్యాయానికి రాక పూర్వము జరిగిన సంగతులు, ఆ దేశానికి జరిగిన సంగతులన్నీ కూడా నేను చెప్పిన. As I already told you, with a few population of 5 to 6 lakhs, and the country was given independence in 1948. నేను ముందుగా చెప్పినట్లు 5-6 లక్షల మందితో కూడా ఆ దేశానికి స్వాతంత్రం వచ్చి అదొక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. And there are many wars right from that day. ఆ దినము మొదలుకొని ఎన్నెన్నో యుద్ధాలు జరిగినాయి ఆ దేశం మీద. Very next day 5 countries declared war against Israel, the infant nation. They are not having anything to eat also. మరుసటి దినమే యుద్ధము, వారి స్వాతంత్రం వచ్చిన మరుసటి దినమే 5-6 దేశాలు చుట్టూన్న వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన దేశం, వారి దగ్గర తినడానికి భోజనం లేదు, ఏం ఆయుధాలు లేవు. And the Lebanon, Syria, Jordan, Egypt and Iraq. లెబనాన్, సిరియా, యోర్దాను, ఈజిప్ట్, ఇరాక్. These 5 countries together they started war in 1948. ఈ 5 దేశాలు కలిసి కట్టుగా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినారు 1948వ సంవత్సరం. And again in 1956 because of the Suez Canal. 1956వ సంవత్సరంలో ఆ సూయజ్ ఒక కెనాల్ గురించి అక్కడ యుద్ధమైంది. And again in 1967 the 6-day war. 1967వ సంవత్సరంలో 6 రోజుల యుద్ధం జరిగింది. And in 1973 the Yom Kippur war. 1973వ సంవత్సరంలో యామ్ కిప్పూర్ అనే యుద్ధం. 1982 war with Lebanon. 1982వ సంవత్సరంలో లెబనాన్తో యుద్ధం. Not, and after that during 90s with Kuwait, with Iraq. తర్వాత 90వ ప్రాంతంలో ఇరాక్తో యుద్ధం జరిగింది. So many wars. ఎన్నో యుద్ధాలు How many ఎదుర్కొన్నారు. people are there? ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా? Few people. కొంతమంది. Not having any proper food to eat. తినడానికి సరైన భోజనం లేదు వాళ్ళకి. But according to the promise of God, till today in every war they are victorious. అయితే దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఈ రోజు వరకు కూడా ఏ యుద్ధంలో వారు ఓటమి చూడలేదు. Can you imagine a small country of a mandal size? ఒక చిన్న దేశం ఒక మండలం అంత ఉంటుంది. And defeating 5 countries. 5 దేశాల వారిని ఓడించగలిగినారు.
the hand of God. దేవుని హస్తం ఉండింది అక్కడ. During 1967 6-day war, some of the old people may be remembering. 1967 సంవత్సరంలో 6 రోజుల యుద్ధం జరిగినప్పుడు పెద్దవాళ్ళ జ్ఞాపకం In ఉండొచ్చు. 3 hours, not even 3 hours, in 2 hours time. 3 గంటల లోపే, అంటే 2 గంటల్లోనే, And around 10 Israeli aircrafts went and destroyed more than 400 aircrafts of the opposite army. ఇజ్రాయెల్ దేశం నుండి 10 విమానాలు వెళ్ళి ఆ ఐగుప్తు దేశానికి చెందిన 400 యుద్ధ విమానాలన్నింటినీ సమూల ధ్వంసం చేసినారు. Can you imagine? ఊహించగలరా? You see the history. మీరు చరిత్రలో చూడండి కావాలంటే. Yes. These are not, I am not telling any fake data. నేనేమో ఊరికే బూటకపు మాటలే చెప్పడం లేదు. You can see in the papers. మీరు వార్తాపత్రికల్లో Right from that day till today. ఆ దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా In the UNO, ఐక్యరాజ్య సమితిలో 3 years back, 3 సంవత్సరాల క్రితం the Israeli president Mr. Benjamin Netanyahu, మరి ఇజ్రాయెల్ యొక్క దేశము ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు, do you know what he told? ఆయన ఏమన్నారు తెలుసా? Always he quotes some of the verses from the Bible, Old Testament, because they are Jews, they believe in the Old Testament. ఎప్పుడు కూడా ఆయన బైబిల్లో నుండి, పాత నిబంధనలో నుండి, అంటే యూదులు కదా వాళ్ళు, పాత నిబంధన అనే వారు చదువుతారు, దానిలో నుండి చెప్తూ ఉండేవాడు, వాక్యంతో చెప్పేవాడు. Because the Iran is developing ballistic missiles or nuclear weaponry. ఎందుకనగా ఇరాన్ వారు ఈ అణ్వాయుధాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా పెంచుకుంటున్నప్పుడు, By looking at the team of Iran, Benjamin Netanyahu was telling, అక్కడ ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళని చూసి చెప్తున్నాడు, people from almost 195 countries, they are there. 195 దేశాల నుండి ప్రతినిధులు ఉన్నారు అక్కడ. And do you know what he said? అప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారు తెలుసా? You may develop nuclear weaponry. నువ్వు ఏమైనా అణ్వాయుధాలని You పెంచుకోవచ్చు, may develop any type of bomb. లేక ఇంకేదో రకమైన You బాంబులను may be తయారు having చేసుకో. ballistic missiles. నీ దగ్గర ఇక ఇంకేమైనా క్షిపణులు ఉండొచ్చు నీ దగ్గర. And Netanyahu said, అప్పుడు నెతన్యాహు అన్నాడు, our forefather, a herdman, Amos said like this. మా పితడు పశువుల కాపరి అని ఆమోసు చెప్పిన మాట విను అన్నాడు. What is that? ఏమిటా He మాట? quoted the last chapter and the last 2 verses. ఆఖరు అధ్యాయంలో ఆఖరు 2 వచనాలను ఆయన చెప్పినాడు. You can see his message, I think 2016 or 2017 in UNO. You can press your net. Benjamin Netanyahu message in UNO you can hear. మరి 2016 లేదా 2017 అనుకుంటా ఐక్యరాజ్య సమితిలో మరి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఇంటర్నెట్ లో కొట్టండి, వస్తుంది అది. 40 minutes message. 40 నిమిషాల సందేశం అది. And he quoted Amos last chapter, last 2 verses. ఆమోసు గ్రంథము ఆఖరు అధ్యాయము ఆఖరు 2 వచనాలు అక్కడ ఆయన చెప్పినాడు ఆ మాటలు. Brother will read. నేను చదువుతున్నాను వినండి. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. They will build their old cities. వారు వారి పట్టణాలను వారు నిర్మించుకుంటారు. ద్రాక్ష తోటలు నాటి Again they will plant vineyards. వారు ద్రాక్ష వనములు నాటుతారు. In the sand. ఎక్కడ? ఎడారి ప్రాంతం, ఇసుకలో. Ah. రసము త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని. ఇక పెరికివేయబడరు. ఓ ఇరాన్, యు కెన్ డు నథింగ్. హి టోల్డ్. ఓ ఇరాన్, ఇదిగో నువ్వు ఏమి చేయలేవని చెప్తున్నాడు. ఈ మాటతో చెప్తున్నాడు ఆయన. The word of God. దేవుని వాక్యం. Brothers and sisters, సోదరి సోదరులారా, that's why whatever decision you take, you have to make the word of God as the foundation. ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని యొక్క వాక్యమును పునాదిగా ఆధారం చేసుకొని ఆ పని చేయండి. Till today, how many wars against that small country, but never it was defeated. ఈ రోజు వరకు కూడా ఆ చిన్న దేశం మీద ఎన్ని యుద్ధాలు వచ్చాయి, కానీ ఏ రోజు ఓటమి చూడలేదు. Not only that, అంతేకాదు. just now as we have read in 36:30 of Ezekiel, హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనంలో ఇంత ముందే మనం చదివినాం. I will revive the earth, I will revive the land. కాబట్టి ఆ దేశమును, ఆ భూమిని నేను మరలా ఉజ్జీవింపజేస్తా, పంటలు పండిస్తాను. Today, because of the help of America, it has become like a district. మరి అమెరికా యొక్క సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక జిల్లా స్థాయికి వచ్చింది. And what does it mean? దాని అర్థం The ఏంటి? area is now around 21,000 square kilometers. కాబట్టి 21,000 చదరపు కిలోమీటర్లు దాని విస్తీర్ణ ఆ దేశం. Anantapur district area is 19,000 square kilometers. అనంతపూర్ జిల్లా 19,000 చదరపు కిలోమీటర్లు దాని A వైశాల్యం. little bit more than that. దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది So అంతే. today the area of the country Israel is like one district in our state. కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ దేశం అంతా కలిపితే మన రాష్ట్రంలో ఒక జిల్లా అంతా. And now
ఇప్పుడు Our population, India population, we got almost second rank in this, you know. మన భారతదేశం జనాభా మాటకు వస్తే ప్రపంచంలోనే 2వ స్థానం కది కొన్నిట్లో మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వస్తాయి మనకి కొన్ని విషయాల్లో మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మనకి. చెప్పండి దేంట్లో వస్తుంది చెప్పండి, దేంట్లో వస్తుంది? 5 నిమిషాల్లో 15 ఇడ్లీలు ఎవడు తింటాడు? 5 నిమిషాల్లో 15 ఇడ్లీలు ఎవరు తింటాడు? దీనికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ దానికి మొదటి బహుమతి వస్తుంది. ఎవరు మాట్లాడు ఇడ్లీలు తిన్నారు? ఎవరు మాట్లాడరు ఇప్పుడు. దేరా అందరికన్నా పొడుగు గోల్డ్ ఎవడు పెంచుతాడు? అందరికన్నా పొడుగుగా గోర్లు ఎవడు పెంచుతాడు? ఒకటినే పెరుగుతాయి కదా, ఊరికే పెరిగిపోతాయి కదా. సమ్ ఆఫ్ ద ఫస్ట్ ర్యాంక్స్ రిజర్వ్డ్ ఫర్ us. ఇలాంటి దాంట్లో మనకి మొదటి ర్యాంక్ వస్తుంది. 125 crore population is there. 125 కోట్ల జనాభా, and there not even 1 crore. 1 కోటి కూడా కాదు అక్కడ చూస్తే. But today కానీ ఈరోజు the drip irrigation and the sprinkler irrigation, all these things are imported technology. Even the rice cutting machines, other fruit cutting instruments, imported technology from Israel. తుంపర సేద్యం, బిందు సేద్యము, పంటలు పండిన తర్వాత ధాన్యంని కోసే యంత్రాలు వచ్చినాయి. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం ఇదంతా కూడా ఇజ్రాయెల్ దేశం నుండి కొని తెచ్చుకున్నారు. అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది. 125 crores, that is not even 1 crore population. There are more than 500 districts in India. It is not even one district size. 125 కోట్ల జనాభా భారతదేశం, 500 కన్నా ఎక్కువ జిల్లాలు ఉంటే దాని మాటకు వస్తే ఒక చిన్న జిల్లా అంత ఉంటుంది అది. But everything from there only. కానీ సమస్తము కూడా అక్కడ నుండి తెచ్చుకుంటారు. And what about the intelligence? మరి వాళ్ళ జ్ఞానం మాటకు వస్తే మేధస్సు. Indian police officers, AP police officers are being sent to Tel Aviv, Israel for training. భారతదేశం నుండి ఎంతో మంది పోలీసు వారిని, ఆంధ్ర రాష్ట్రం నుండి పోలీసు అధికారులు అక్కడ టెలవీవ్ అనే ప్రాంతంలో ట్రైనింగ్ శిక్షణ కొరకు పంపించబడుతున్నారు. అక్కడ Their intelligence is like that. వారి మేధస్సు, వారి జ్ఞానం అంత గొప్పది. ఎందుకు? God given intelligence. అది దేవుడిచ్చిన జ్ఞానం. God told Abraham, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, I will bless you. నేను నిన్ను You ఆశీర్వదిస్తాను. will be a blessing. అనేకులకు All the ఆశీర్వాదం. nations of the world will be blessed by you. కాబట్టి దేశం అంతా కూడా ప్రపంచంలో, లోకంలో జనాంగాలందరూ నీ ద్వారా Believe ఆశీర్వదించబడతారు. the Bible. బైబిల్ని నమ్మండి. Every word is correct. ప్రతి మాట సత్యమేది. So now today the agriculture there, ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు 1878 years only sand, not even one blade of grass. 1878 సంవత్సరాలుగా కేవలం ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, ఒక్క గడ్డి మొలక కనబడలే. And in the month of May 1948 when they got independence, మే నెల 1948వ సంవత్సరంలో మే 14వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పుడు, and on that day the Prime Minister David Ben-Gurion called one of the world well-known agricultural scientist by name Mark Twain. డేవిడ్ బెన్ గురియన్ ఆనాటి ప్రధానమంత్రి, ఆయన ఏమన్నాడంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త అయిన మార్క్ ట్వైన్ అనే అతన్ని పిలిపించి, and he asked him to test the soil there, what potassium is there, what nitrogen is there, what can we grow here. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ నేల, ఈ భూమిని పరిశోధనలు చేసి ఇందులో మనం ఏ రకమైన పంటలు వేయగలము, ఈ మట్టి దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి పరిశోధన చేసి, And that greatest agricultural scientist, ఆయన చాలా గొప్ప మేధావి వ్యవసాయ శాస్త్రవేత్త. and after testing the soil there, అక్కడ ఉన్న మట్టిని కొన్ని పరిశోధన చేసి he అంటారు, has given the report to the Prime Minister. వచ్చి ప్రధానమంత్రిగా నివేదికను అప్పగించాడు. Nothing can grow, not even grass. ఇక్కడ అయ్యా ఏమి మొలవదు, కనీసం గడ్డి కూడా మొలవదు ఈ మట్టిలో అన్నాడు. And David Gurion laughed at it. డేవిడ్ గురియన్ గారు ఆయన వంక చూసి నవ్వుకున్నాడు. And he read the Bible. బైబిల్ చదివినాడు. Asked the farmers, అక్కడున్న రైతులతో చెప్పినాడు, go and till the ground and plant. ఓండి మీరు భూమి దున్నండి, మొక్కలు నాటండి అన్నాడు. God told through Ezekiel that I will replenish the earth. దేవుడు ఎహెజ్కేలు ద్వారా పలికించిన మాటలు, నేను భూమిని మరలా పంట పండేటట్టు. Lord told through prophet Isaiah 35:1-2. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాట 35వ అధ్యాయం 1-2 వచనాల్లో What Isaiah is telling? ఏమని చెప్తున్నాడు యెషయా? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించు.
ఉల్లసించి సంగీతములు పాడును ఆ. లెబానోను సౌందర్యమును దానికి కలుగును ఆ. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. See about Israel, about their restoration, what Isaiah is writing. ఇశ్రాయేలీలు సమకూర్చబడే దాని గురించి యెషయా రాస్తున్న మాటలు చూడండి. Today, if you go to Israel, మీరు ఈ రోజు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే there is a saying in Jerusalem. యెరూషలేములో ఒక మాట చెప్తుంటారు. Do you know what is that? అదేంటో తెలుసా? Every plant in Israel will speak. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి మొక్క మాట్లాడుతుంది. Every plant is connected to computer ప్రతి మొక్క కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది through sensors. ఆ సెన్సార్ల ద్వారా. And what it will speak? ఏం మాట్లాడుతుంది అది? The moment when the water moisture content is reduced either in soil or in the stem of that plant, ఎప్పుడైతే ఆ మట్టిలో కానీ లేకపోతే ఆ మొక్క మొదల్లో నుండి తేమ శాతం తగ్గిపోయినప్పుడు immediately on the computer red light will be blinking. వెంటనే కంప్యూటర్లో రెడ్ లైట్ వెలుగుతా ఉంటుంది. And what is the percentage there? అక్కడ ఎంత శాతం ఉంది? And what that plant is telling? ఆ మొక్క ఏమని చెప్తుంది? I want water. నాకు నీళ్లు కావాలి. I want water. నాకు నీళ్లు కావాలి. Every plant in Israel will speak. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి మొక్క మాట్లాడుతుంది. God's own land. దేవుని యొక్క సొంత దేశం. When God blesses, దేవుడు ఆశీర్వదిస్తే today they are exporting how many fruits? ఈ రోజు చూడండి ఎన్నెన్ని రకాల పండ్లు వాళ్ళు ఎగుమతి చేస్తా Many ఉన్నారు. times I told in Hebron, చాలా సార్లు హెబ్రోన్లో కూడా 5 చెప్పారు. important fruits God has given to them. Those 5 are sufficient for human health. దేవుడు వారికి 5 రకాల ప్రధానంగా 5 రకాల పండ్లు ఇచ్చాడు. ఒక మానవుడు బ్రతకడానికి చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ 5 రకాల పండ్లు తింటే చాలు. ఎంత పుచ్చకాయలు తినే అక్కర్లేదు. ఇంత పెద్ద పెద్ద పుచ్చకాయలు తినే అవసరం తర్వాత లేదు. ఇదే నా పుచ్చకాయలాగా అయిపోయిందని బాధపడక్కర్లేదు. మళ్ళా ఇదంతా పుచ్చకాయలాగా పొట్టయిందని బాధపడే అవసరం లేదు. Not necessary. అవసరం లేదు. They may be good. మంచిదే కావచ్చు. Your కర్నూలు కళింగరికాయ, isn't it? కర్నూలు నుండి కలింగరి కాయ. So all these things not necessary. ఇవన్నీ అవసరం లేదు. Okay, you can eat, no problem. సరే తింటే తినండి. అదే God has given 5 fruits, those 5 are sufficient. ఇప్పుడు బజార్కి వెళ్తే కొని పడండి. దేవుడు వాళ్ళకైతే 5 రకాల పండ్లు ఇవి చాలా 5 మీకు బజార్లో ఎక్కడైనా God has given mainly these fruits in Israel. ప్రధానంగా ఇజ్రాయెల్ దేశానికి 5 రకాల పండ్లు. Number 1, ఒకటి pomegranate. దానిమ్మ. Number 2, రెండవది figs. అంజూరం. Number 3, మూడవది dates. ఖర్జూరం. And number 4, 4 grapes. ద్రాక్ష. Number 5, ఐదవది olives. ఒలీవల పండు. These 5 fruits. ఈ 5 రకాల పండ్లు These are sufficient for your whole health. నీ ఆరోగ్యం అంతా సంపూర్ణమైన ఆరోగ్యానికి ఇది చాలు. Dr. Drakshayani is there, you can ask later. మరి డాక్టర్ ద్రాక్షాయన గారు మీ తర్వాత అడగండి చెప్తారు. These 5 fruits. ఈ 5 రకాల పండ్లు. Yes, for your energy, for your nutrients, or for your proteins, or whatever you call, to attend your sugar levels, even the cholesterol, that olives. కాబట్టి నీకు శక్తి, నీ ఆరోగ్యానికి నీకు బలం ఇచ్చేది, నీకు ఆ పోషక పదార్థాలు విలువలు ఇచ్చేవన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థం శాతం తగ్గించేసేవన్నీ కూడా ఒలివల పండ్లో ఉన్నాయి. Yes. So many things I can talk. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పొచ్చు. Wonderful medicinal plants. కాబట్టి ఇవన్నీ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి పండ్లు. Even the Dead Sea. మృత సముద్రం కూడా All the skin diseases it will be addressing. చర్మ వ్యాధులన్నిటికి కూడా అక్కడ స్వస్థత. God has given that Dead Sea to them. దేవుడు వాళ్ళకి ఆ మృత సముద్రం కూడా ఇచ్చినాడు. You cannot drown there. ఆ సముద్రంలో నువ్వు ఎంత పడినా మునగవు. Some people they will take newspaper and in the samudram they will be sleeping and they will be reading. కొంతమంది ఆ సముద్రంలో ఇట్లా పడుకొని వార్తాపత్రిక చదువుతాం, మునగరు అక్కడ. Wonderful, wonderful sea. అద్భుతంగా ఉంటుంది ఆ సముద్రం. ఎవడైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాంట్లో తోకొద్దు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడు మాత్రం పొరపాటున అక్కడ పోవద్దు, పని కాదు. తేలుతూ ఉంటాం. వెళ్తూనే ఉంటాడు. All the skin diseases. అన్ని రకాల చర్మ వ్యాధులకి. Some of you may be knowing Michael Jackson, who was the dancer who is no more. మైకేల్ జాక్సన్ ప్రపంచ ప్రఖ్యాత నటుడు కదా, ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. తెలుసు కదా, డాన్స్ చేసేవాడు. And he was having a skin disease. ఆయన కూడా చర్మ వ్యాధి ఉండేది. Every year he was going to Dead Sea, staying there for 15 to 20 days, every day taking bath. ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ 15-20 రోజులు ఆ దేశంలో ఉండి ఆ సముద్రంలో మునిగేవాడు. Because of his skin problem. ఆయనకు ఉన్నటువంటి ఆ చర్మ వ్యాధి In సమస్య. the small country, God has given everything. చిన్న దేశమే కానీ దేవుడు అన్ని ఇచ్చినాడు అక్కడ. Why? ఎందుకు? The promise, I will revive the land. ఎందుకు? నేను ఆ భూమిని మరలా పండేటట్టు చేస్తా. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన. Even during the days of Caleb, 2 people are carrying 1 cluster of grapes. కాలేబు కాలంలో ఇద్దరు ద్రాక్ష గెల ఒక దండేని ఇద్దరు మోసినారు. మనం ఎంత పండించినా 1 కేజీ అవ్వదు అది ఒక మనం దండే. ఎంత
పండించిన ఆ ఒక దండే 1/2 కిలో కూడా ఉండదు. But two people are carrying maybe 50 kilos or 60 kilos Okay. each cluster. ఒక గెల 50-60 కేజీల బరువు దండె మీద ఇద్దరు మోసినారు. అది That is the fruit of Israel. అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పండ్లు. ఒక Why I am telling? ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? The God blessed land. దేవుడు ఆశీర్వదించిన Your దేశం. life and my life must be blessed by God. నీ జీవితం నా జీవితము దేవుని చేత ఆశీర్వదించబడాలి So అంతే. here it is not a breaking news to Ezekiel. కాబట్టి ఇప్పుడు యెహెజ్కేలుకి ఈ వార్త అది బ్రేకింగ్ న్యూస్ కాదు. There are so many other things we can see. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. How those 5 lakhs people have become almost 1 crore today. 5 లక్షల మంది జనాభా ఈ రోజు 1 కోటి ఎట్లా అయిపోయినారు? Because these things are to happen before the coming of the Lord. ఎందుకని ఈ సంగతులన్నీ కూడా క్రీస్తు రాకడికి పూర్వం జరగవలసినవి. All the Jews must return to their own land. యూదులందరూ కూడా స్వదేశానికి తిరిగి రావాలి. Some of the countries they are not leaving. కొన్ని దేశాల వారు ఈ యూదులని విడిచిపెట్టడం లేదు అక్కడ. Even Russia has not left them. రష్యా కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. Do you know what God has done? అప్పుడు దేవుడు ఏం చేసినాడు తెలుసా? God has given a blow to Russia. దేవుడు రష్యాని ఒక గుత్తు గుద్దినాడు అంతే. What happened? ఏమైంది అప్పుడు? It has become 15 pieces. 15 ముక్కలైపోయింది ఆ రష్యా. If any country is divided, it will become 2 or 3, isn't it? ఏ దేశమైనా విడిపోతే 2 దేశాలుగా మహా అంటే 3 దేశాలుగా విడిపోతాయి. Recently Andhra Telangana is divided. How many pieces? Only 2 pieces. ఇటీవల ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఎన్ని 2 ముక్కలైనాయి. And that's all. అంతే కదా? But when God has given a blow, అయితే దేవుడు ఒక పోటు పొడిస్తే such a powerful country has become 15 countries. అంత శక్తివంతమైన దేశంగా ఆనాడు ఉన్నటువంటి ఆ రష్యా దేశం 15 దేశాలుగా ముక్కలైపోయింది. Armenia, Azerbaijan, Belarus, Estonia, even this Ukraine and Georgia, Turkmenistan, so many 15 pieces. ఆర్మేనియా, అజర్బైజాన్, టర్కమిస్తాన్ అలాంటి ఎన్నో 15 దేశాలు ముక్కలైపోయినాయి. And what is the result? దాని ఫలితం The Jews are released. అక్కడ ఉన్న యూదులందరూ కూడా విడుదల 10 పొందినారు. lakhs Jews came to Israel because of that breaking. ఆ రోజు ఆ ముక్కలైపోయిన కారణాన్ని బట్టి 10 లక్షల మంది యూదులు తిరిగి వచ్చేసినారు. And what date you know? ఈ రోజు తారీఖు ఏంటో తెలుసా? To remind you and me, నీకు నాకు జ్ఞాపకం ఉంచుకునేలాగా exactly on Christmas Day God has done. సరిగ్గా క్రిస్మస్ దినాన జరిగినటువంటి సంఘటన. December 25th, 1991. 1991వ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తారీఖున సరిగ్గా ఆ రోజు జరిగింది. Check anywhere in the history. చరిత్రలో మీరు చూసుకోండి ఎక్కడైనా. Why God has given a blow? Why such a powerful country? Russia means the second most powerful country in the world next to America. రష్యా దేశం అంటే ఎంత శక్తివంతమైనదంటే ప్రపంచంలో 2వ స్థానం, మొదట అమెరికా, తర్వాత 2వ స్థానం రష్యా. And such a powerful country becoming 15 pieces, it is a mystery. Who gave the blow? God gave the blow. Why? To release the Jews to come to their own land. అంత శక్తివంతమైన దేశము దేవుడు ఒక్క పోటు పొడిస్తే 15 దేశాలుగా అయిపోవడానికి కారణం దేవుని ప్రజలు 10 లక్షల మంది విడుదల కావాలి ఆ రోజు. Oh, brothers and sisters. సోదరులారా, what a great God. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. Today all those people are returning to Israel. ఈ రోజు ఇక మిగిలిన యూదులందరూ ఇశ్రాయేల్ దేశానికి వస్తా ఉన్నారు. People from Ethiopia. ఐథియోపియా నుండి 1,35,000 Israelites. 1,35,000 మంది ఇశ్రాయేలీలు వచ్చేసినారు. And they have not agreed to receive them. వాళ్ళు చేర్చుకోవడానికి సమ్మతించలేదు అప్పుడు. Why? Because the Ethiopians are black in color. ఎందుకంటే ఐథియోపియా నుంచి వచ్చిన వాళ్ళందరేమో నల్ల రంగులో ఉన్నారు. And we are Israelites, they are telling. వాళ్ళు ఏమంటారు, మేము కూడా ఇశ్రాయేలీలం అంటున్నారు. And these people, actual Israelites, are not willing. ఎందుకంటే మరి అసలు ఇశ్రాయేలీలేమో వాళ్ళని చేర్చుకోవడం లేదు. We are scattered at that 70 AD. We have gone and married those people. We have become black. What to do? 70వ సంవత్సరంలో చెదిరిపోయినప్పుడు ఆ దేశాల్లో ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే పిల్లలు నల్లగా పుట్టినారు. ఏం చేయమంటారు? Israelites are very intelligent people. మరి ఇశ్రాయేలీలు చాలా తెలివైన. And what they have done? వాళ్ళు ఏం చేసినారు? They tested their DNA. సరే అని వాళ్ళ DNA ని పరీక్షలు జరిపినారు. And finally they have come to the conclusion that they belongs to the tribe of Dan. చివరికి తేలింది ఏమిటంటే ఒక నిర్ణయానికి వచ్చినారు, వీళ్ళు దాను గోత్రికులే. They received them. అప్పుడు వాళ్ళని చేర్చుకున్నారు. See how many things are happening. Probably in Dronachalam you may be knowing or not, I do not know. ఎన్ని సంగతులు ఉన్నాయి కదా ద్రోణాచలంలో, మీరు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ Such a great intelligence God has given to Israelites. అంతటి జ్ఞానము మేధస్సునే దేవుడు ఇశ్రాయేలీలకు ఇస్తే. When I was in Chicago with my daughter, షికాగోలో సోదరు కుమార్తె ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. and one Jew invited us for lunch. ఒక యూదుడు భోజనానికి ఆహ్వానించాడు. Husband is a Jew, wife is a Tamilian. భర్త యూదుడు, భార్య తమిళ. Both are doctors. ఇద్దరు కూడా డాక్టర్లు. They are friends to my daughter. కుమార్తెకి వాళ్ళ స్నేహితులు. Knowing that I came there, they invited me for lunch. మరి సోదరు అక్కడ వెళ్ళినారని తెలిసి భోజనానికి ఆహ్వానించారు. And I went to their house. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. They got a son of age 6 years. 6 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు వాళ్ళకి. And he was sitting before the computer and typing.
వాడు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో టైప్ చేస్తున్నాడు. సరే నేను కూడా ఏదో మాట్లాడాలి కదా, సరే ఏదో మాట్లాడాలి కదా, వెళ్ళి తినేసి వచ్చేస్తే బాగోదు. ఊరికే పోయి తినొస్తే బాగోదు సో కదా అని సంథింగ్ ఐ హావ్ టు స్పీక్. ఆ పిల్లోడితో ఏదో మాట్లాడుతాడు. సో దెన్ ఐ వెంట్ దేర్, అక్కడికి వెళ్ళినాను. ఐ ఆస్క్డ్ ఆయన అడిగినాను, వాట్ ఈస్ హిజ్ ఏజ్? ఆయన వయసు ఎంత? 6 years. 6 సంవత్సరాలు. What are you doing, boy? ఏం చేస్తున్నావు నాయన? What are you doing, my son? ఏం చేస్తున్నావు నాన్న? Do you know the answer he has given? ఆ పిల్లవాడు ఇచ్చిన జవాబు తెలుసా? I am searching in the computer to which tribe I belongs to. నేను ఏ గోత్రానికి చెందిన వాడు తెలుసుకుంటున్నాను అంటున్నాడు. వెనక్కి వచ్చేసా, వచ్చేసిన వెనక మనకు అర్థం కాదు, ఇది మనకు అర్థం కాదు. సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయింది, మన సబ్జెక్ట్ కాదు ఇది ఇంకా. 6 years Israelite boy, the answer he has given is, I am searching in the computer to which tribe of Israel I belongs to. 6 సంవత్సరాల వయసు పిల్లవాడు కంప్యూటర్లో పరిశోధన చేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా అంటే, నేను ఏ గోత్రం, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేలీనే, కానీ నా గోత్రం ఏదో Am I తెలుసుకుంటాను. Reubenite or Shimeonite or Levite or Judah? I am searching. నేను రూబేన్ గోత్రికున్నా, యూదా గోత్రికున్నా, షిమియోన్ గోత్రం చెందిన వాడినా నేను ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. మన తెలుగు భాషలో నాకు పిచ్చెక్కిపోయింది. మన తెలుగు భాషలో చెప్పాలి, నాకే పిచ్చెక్కింది అది. మనోళ్ళు ఏం చేస్తారు 6 ఏళ్ళకి? అదే 6 సంవత్సరాలు మన పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీ ముందు నుంచి నిలగెలగంటే వాళ్ళ అమ్మ బాగేసావు టీవీ ముందు వాళ్ళు గంతులు వేస్తా అంటే వాళ్ళ అమ్మ ఎంత మురిసిపోతుందో, అబ్బా వీడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. చెయ్యి ఊపుతున్నావు, కాలు కూడా ఊపు. ఒరే అలా కాదురా, చెయ్యి కాదు ఊపేది, కాలు కూడా ఊపు అంటారు. రేపు ఆ కాలు వాళ్ళ అమ్మ మీద ఊపుతాడు. రేపు అదే కాలు అమ్మ నెత్తి మీద ఊపుతాడు వాడు. సీ దట్ బాయ్ వాట్ హి ఈస్ డూయింగ్. చూడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు. yes that is the knowledge of Israelites. That's what I want to tell. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన జ్ఞానము దేవుడు ఆ మాట చెప్పడానికి నేను చెప్తాను. Oh brothers and sisters, సోదరి సోదరులారా, and these things are recorded by prophets like Isaiah, prophets like Amos, prophets like Ezekiel, Jeremiah and others. ఈ సంగతులన్నీ కూడా ఆమోసు ప్రవక్త, యెషయా ప్రవక్త, హెజ్కేలు, ఇర్మియా ఇలాంటి ప్రవక్తలు రాసినారు ఈ మాటలన్నీ కూడా. For example, ఉదాహరణకి take Amos. ఆమోసును చూడండి. Do you know what Amos have written? ఆమోసు ఏమి రాసినాడో తెలుసా? Some of you please read Amos 5:19. చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. Anyhow, tomorrow is also time is there, slowly I am going. ఇంకా రేపు కూడా సచ్చిదానందరావు గారు కోపం వస్తుందేమో. రేపు కూడా ఉంది సమయం, అందుకే నిదానంగా చెప్తున్నా. ఏదో వాక్యం చెప్తాడు అనుకుంటే ఇస్రాయేల్ అంటాడు, ఖర్జూరకాయలు అంటాడు, మళ్ళీ అదేది దానిమ్మకాయలు చూసి తాగేసాడు. వాక్యం చెప్పమంటే ఏమో ఖర్జూరాలని, పండ్లని, దానిమ్మలని చెప్తున్నారు అనుకుంటున్నారు. రైట్, somebody can read 5వ అధ్యాయం 19వ 5:19. చదవండి. ఒకడు సింహము నొద్ద నుంచి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు. సరే, ఎలుగుబంటిని తప్పించుకొని ఇంట్లోకి పారిపోయి గోడ మీద చేసాడంట. పాము వాణిని కరిచినట్టు ఆ దినము వెరీ ఇంపార్టెంట్. ఆ దినం అనే మాట మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆమోస్ is after all a heard man, not educated. ఆమోస్ ఎవరు? సాధారణమైన పశువుల కాపరి. ఆయన ఏం చదువుకోలే, maybe least educated. ఏదో కొంచెం చదువుకొని ఉంటాడు. And that Amos is writing, ఆ ఆమోస్ చెప్తూ ఆ రాస్తున్నాడు. దినము, that day means the day of the Lord, the second coming. ఆ దినం గురించి అంటే ప్రభు దినం, రెండవ రాకడ దినం గురించి మాట్లాడుతున్నాడు. Many times the second coming of the Lord, that day is known as ఆ దినము, that day. అనేక పర్యాయాలు క్రీస్తు రెండవ రాకడ గురించి ఉపయోగించబడిన మాట ఆ దినము. And what Amos is writing, ఆమోస్ ఏమని రాస్తున్నాడు? that day how it will be. ఆ దినం ఎట్లా ఉండబోతుంది? 3 animals he is mentioning. 3 జంతువులను ఇక్కడ ప్రస్తావించాడు. One is a lion, ఒకటి సింహం, the second is a bear, రెండవది ఎలుగుబంటి, third is the serpent. మూడవది పాము. If you see carefully, మీరు జాగ్రత్తగా గమనిస్తే in the life of David also, దావీదు జీవితంలో కూడా first lion, మొదట సింహం, then bear, తర్వాత ఎలుగుబంటి, then Goliath. ఆ తర్వాత గొలియాత్. Goliath symbol of Satan, serpent, గొలియాతు enemy of God's people. గొలియాతు సాతానికి సాదృశ్యం, దేవుని ప్రజలకి శత్రువుగా సాదృశ్యం పాము, సర్పం. I was thinking, why only these 3 animals? ఎందుకు ఈ 3 జంతువుల గురించి రాశాడా? What is అని the ఆలోచన relation చేశాను. between these 3 animals and the Adinamu, the day of the Lord? ఈ 3 జంతువులకి ఆ దినము, యెహోవా దినముకి సంబంధం ఏమిటి? Then I was thinking, God has given a small thought. అప్పుడు ఆలోచన చేస్తా ఉండగా దేవుడు ఒక చిన్న తలంపు ఇచ్చాడు. What is that? ఏమిటది? What is this lion? అసలు ఈ సింహం అంటే ఏమిటి? Lion is a small animal in size. It is not like elephant. It is not like zebra. సింహము దాని సైజు మాటకు వస్తే అది చిన్నది, ఏనుగులాగా, జీబ్రా అంత. It is not like rhino or hippo. లేకపోతే అది నీటి గుర్రం లాంటిది, ఒక పెద్ద ఆకారం ఉండదు. So small animal. అదొక చిన్న జంతు. But it is known as it is the king of the forest. కానీ దానికి అడవికి రాజు అనే పేరుంది. Isn't it? అవునా కదా? Any animal, by seeing the lion, it will fear. ఏ జంతువైనా సింహాన్ని చూసిందంటే వణికిపోతుంది. It will rule the forest. అడవిని ఏలుతుంది అది. Every one of us know. మనందరికి తెలుసు కదా. Yeah.
దానికి ఆకలేసినప్పుడే లేస్తుందట, లేకపోతే రెస్ట్ ఆ తీసుకుంటుంది. సింహానికి ఉన్న గుణం ఆకలేసినప్పుడే లేస్తుంది, అంతవరకు నిద్రపోతుంది అది. When I was working in government, అప్పుడు ప్రభుత్వంలో పనిచేసుకుంటున్న దినాల్లో I have taken voluntary retirement after working as a chief engineer in irrigation. మరి నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసిన I ఉద్యోగం came for full-time ministry. పూర్తి సేవకి వచ్చేసిన. And when I was working, పని చేసుకుంటున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు and one lady employee was there with many are there. One lady employee was also there. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక ఆడ మనిషి కూడా ఉండింది. She is also an engineer. ఆమె కూడా ఇంజనీర్. One day her mother came to the office. ఓ రోజు వాళ్ళ అమ్మ వచ్చింది ఆఫీస్కి. అయ్యా మా పాప ఎట్ట పని చేస్తుంది. అయ్యా మరి మా పాప ఎలా పని చేస్తుంది? నేను సింహం అమ్మా అన్నాను. అప్పుడు నేను అన్నాను సింహం అని చెప్పాను. చాలా సంతోషించింది. చాలా సంతోషించింది ఆమె. అప్పుడు అడిగా, అప్పుడు అడిగాను నీకేం అర్థమైంది? నీకేం అర్థమైంది? సింహం లాంటి పిల్ల. సింహం లాంటి పిల్లనిచ్చాడు. అప్పుడు అన్నాను నేను, అప్పుడు అన్నాను ఆకలేసినప్పుడే లేస్తా. ఆకలేసినప్పుడే లేస్తుంటది, ఇంకేం పని చేయదు, ఇంకా ఆకలేసినప్పుడే లేస్తుంది. ఆకలేసినప్పుడు లేస్తుంది. అదా బాబు. ఓ అదా నాయనా మా అమ్మాయి. సో ఇట్ ఇస్ ఎ స్మాల్ యానిమల్. అది సింహం చిన్న జంతువే అండ్ రూల్స్ ద హోల్ జంగల్. కానీ అడవిని ఏలుతుంది అది. ఇఫ్ యు సీ కేర్ఫుల్లీ, మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఆమోస్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ లయన్. మొదట ఆమోసు ఈ జంతువు గురించి రాస్తున్నాడు. అండ్ ఇఫ్ యు సీ ఇంగ్లాండ్ దేశాన్ని మీరు చూడండి. we all know it ruled the whole world. ప్రపంచం అంతటా పరిపాలించింది కదా. What is its size? దాని సైజ్ ఎంత? Very small. చిన్న దేశం అది. It is not like China, it is not like even India, even Australia or Russia. చైనా, భారతదేశము, రష్యా అంత కూడా కాదు. Very small country. చిన్న దేశం. Lion. సింహం. So the people, all the world will be under the control of a lion, England. ఆవిడ ప్రపంచ ప్రజలందరూ కూడా ఆనాడు ఇంగ్లాండ్ యొక్క ఆధీనంలో ఉండినారు. And then I saw, అప్పుడు మళ్ళా చూస్తే, just only in the internet I just typed, ఇంటర్నెట్ లో టైప్ చేశారు, what is the national animal of England? ఇంగ్లాండ్ దేశం యొక్క జాతీయ జంతువు ఏది? To my surprise it is lion. ఏదైనా ఆశ్చర్యానికి అది సింహంగా Even now చూపించింది. also you can check it. మీరు కూడా చూడండి. Lion. సింహం. How Amos knows about this internet, how Amos knows about that lion. ఇంటర్నెట్ గురించి, సింహం గురించి ఆమోసు ఏం తెలుసు కనుక అన్నాడు. A lion will rule, though small in size, the whole world. సింహము ఆకారం చిన్నదైనా గాని ప్రపంచాన్ని ఏలుతుంది. And secondly, రెండవ జంతువు, it cannot rule forever. అది ఎల్లకాలము ఏమి పరిపాలన Because చేయదు. a person will be redeemed, rescued from the lion. ఎందుకనగా ఇక్కడ ఏమనుంది, ఒక వ్యక్తి సింహం నుండి తప్పించుకుంటే మళ్ళీ ఎక్కడ పడ్డాడు? ఎక్కడ పడ్డాడు? వచ్చి ఎలుగుబంటి. ఎలుగుబంటి. Then a big question was there. మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న వచ్చింది, What is this ఎలుగుబంటి bear? ఈ ఎలుగుబంటి అనగా ఏమిటి? And then when I thought, నేను మళ్ళీ ఆలోచన the చేస్తున్నప్పుడు, day when England is becoming weak and weak, ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశము కొంచెం బలహీనపడుతూ వచ్చిందో and communism started increasing. అప్పుడు ఈ కమ్యూనిజం అనేది పెరిగిపోయింది. The biggest countries like Russia, China and other countries like Romania, Poland, a part of India, we all know how they were attracted by communism, how the communism wanted to rule the whole world. రష్యా, చైనా, పోలాండ్, భారతదేశంలో కొంత భాగం, Romania. రొమేనియా, Some of ఇవన్నీ the కూడా countries like Czechoslovakia. కొన్ని జెకోస్లోవేకియా లాంటి దేశాల్లో కమ్యూనిజం పెరిగిపోతూ ఎట్లా వచ్చిందంటే ఇక మొత్తం ప్రపంచాన్ని కమ్యూనిజంతో నింపేయాలన్నట్టుగా వచ్చినారు. The day when the lion is becoming weaker and weaker, and this communism started becoming bigger and bigger. సింహము పరిపాలన, ఇంగ్లాండ్ పరిపాలన అది కుంచుకుపోతూ ఉన్నప్పుడు, బలహీనపడుతూ ఉన్నప్పుడు కమ్యూనిజము పెచ్చరిల్లిపోయింది. Why the Lord has not written tiger or some other animal? దేవుడు ఇంకా వేరే చిరుతపులో లేకపోతే ఇంకో పులో ఆ జంతువులు ఎందుకు రాయలేదు? Why Amos wrote, uneducated man, he wrote about all these things. ఏంటి విద్య లేని ఆమోసు ఈ జంతువుల గురించి రాస్తున్నాడు? Is it not surprising? ఆశ్చర్యంగా లేదా? He is not an educated ఆయన man. ఏమి చదువుకోలే. That man. ఆ వ్యక్తి, Then I pressed the button on internet. Bear is the national animal of which country? అప్పుడు ఇంటర్నెట్ లో నేను ఈ ఎలుగుబంటి ఏ దేశానికి జాతీయ జంతువుగా ఉంది అని నేను అందులో కొట్టి చూసిన. When I saw Russia's national animal is a brown bear. అక్కడ చూస్తే రష్యా దేశం యొక్క గుర్తు ఏమిటిదంటే బ్రౌన్ బేర్, ఎలుగుబంటి. Communism. అనగా How కమ్యూనిజం. beautifully. And will it last?
పోనీ అంతటితో అయిపోతుందా? No. కాదు. The bear also will go. అయిపోయింది. దాని రాజ్యం కూడా అంతరించిపోయింది. It will go. అది పోతుంది ఇంకా. So that has gone. పోయింది, అది కూడా When పోయింది. the Lord has broken communism into pieces. దేవుడు కమ్యూనిజం అంతటి కూడా ముక్కలు చేసినాడు. You all know how the statutes of Lenin and others, they are broken into pieces. తెలుసు కదా మనకి, లెనిన్ గాని అలాంటి వారు కమ్యూనిస్ట్ నాయకులు వారి విగ్రహాలన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసినారు Isn't it? కదా. Is it the end? అంతటితో అంతమైందా? Next what will be there? ఆ తర్వాత ఏముంది? He will be saved from the bear and he will put his hand on the wall and what will be there? ఎలుగుబంటిని తప్పించుకొని వచ్చి గోడ మీద చేయి పెడితే ఏముందంట అక్కడ? Serpent. పాము గర్జన. And Pamu speaks of right from the Garden of Eden, Satan, the Antichrist. పాము ఆది నుండి కూడా ఏదైనా తోటలో నుండి కూడా అది క్రీస్తు విరోధి పాము, సర్పం, Satan. సాతాను. Satan's rule. సాతాను పరిపాలన. That is the tribulation period. అదే శ్రమల కాలము. So slowly we are approaching that day. నెమ్మది నెమ్మదిగా ఆ దినాన్ని సమీపిస్తున్నాం మనం. What a wonderful way, using 3 animals. You know how Amos is writing. ఎంత అద్భుతంగా ఆమోసు 3 జంతువులను ఉపయోగిస్తూ రాసినాడు కదా. The British rule is gone, the communism is gone, now the Antichrist rule is going to come. బ్రిటిష్ పరిపాలన పోయింది, కమ్యూనిజం పరిపాలన పోయింది, ఇప్పుడు క్రీస్తు విరోధి పరిపాలన వస్తుంది. God has to fight the battle. దేవుడు యుద్ధం చేయవలసింది. Yes, when it same in the case of David's life. దావీదు జీవితంలో జరిగింది కూడా అదే. Lord Jesus Christ is the heavenly David. యేసుక్రీస్తు ప్రభు పరసంబంధమైన దావీదు. Another name is given to Jesus, he is the son of David. యేసు ప్రభువుకు మరొక పేరు దావీదు కుమారుడు. I will sit on the throne of David. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. David and Lord Jesus Christ are closely related. దావీదు యేసుక్రీస్తు ప్రభువు చాలా సన్నిహితమైన సంబంధం వాళ్ళకి. And in the life of David, దావీదు జీవితంలో yes, nobody knows, first lion, then bear. ఎవరికి తెలియదు, మొదట సింహాన్ని చంపాడు, తర్వాత ఎలుగుబంటిని. And thirdly, మూడోది Goliath. గొలియాదుని చంపాడు. Goliath, not he fought. గొలియాదుతో ఆయన కాదు యుద్ధం చేసింది. Yes, he never told that I am coming with a sling and stone. నేను వడిసెల రాయి తీసుకొని వస్తాను దావీదు చెప్పుకోలేదు. But what he said? ఏమని I చెప్పినాడు? am coming in the name of the Lord, the living God of Israel. జీవము గల దేవుడు ఇశ్రాయేలు దేవుని నామమున వస్తున్నా. Why Goliath is killed? గొలియాదు ఎందుకు It is చంపబడ్డాడు? not because of the stone of David. దావీదు విసిరిన రాయిని బట్టి కాదు చచ్చింది ఆయన. You all know, suppose if a man throws the stone, మీకు తెలుసు కదా, ఒక వ్యక్తి రాయి విసిరి కొట్టినాడు with all అనుకోండి. speed, maybe 100 kmph, కాబట్టి గంటకి 100 కిలోమీటర్ వేగంతో ఆ రాయి విసిరి కొడితే and it is written that stone has struck on the forehead of Goliath. అక్కడ రాయబడిన మాట దావీదు నొసట తగిలింది ఆ రాయి పోయి. నోసట తగిలితే ఎలా పడాలా? నొసట రాయి తగిలితే రాయి కొడితే ఎక్కడ పడతాడు చెప్పండి? వెనక్కి పడాలా? వెనకాల పడాలి కదా. But how it is written? కానీ ఎట్లా ఇప్పుడు రాసి బోర్లా పడ్డాడను. బోర్ల పడ్డాడని ఉందా? Then you tell me, is it because of the stone? ఇప్పుడు చెప్పండి, రాయి కొట్టినందుకే చచ్చాడా? No. కాదు. Man's power is not sufficient. మానవ శక్తి సరిపోదు. The moment when the rock or the stone struck the forehead, God has given a tappa from the back. ఎప్పుడైతే ఆ రాయి నొసట పడిందో ఆ మరుసటి క్షణాన దేవుడు వెనకాల నెత్తి మీద ఒక దెబ్బ ఇచ్చినాడు. అప్పుడు బోర్ల పడ్డాడు. So it is not because of the impact of the stone he has fallen. కాబట్టి గొలియాదు పడ్డాడంటే రాయి దెబ్బకి తాకిడికి కాదు. Yes, that is Satan. అదే సాతాను. The Lord Jesus Christ. యేసు క్రీస్తు He has to fight the battle. ఆయన యుద్ధం చేయవలసి. That's why in 1747 of 1 Samuel, David says, the battle is the Lord's, not mine. అందుకని మొదటి సమూయేలు 17:47లో యుద్ధము నాది కాదు, యెహోవా యుద్ధం చేస్తాడు. So Ezekiel is writing about all these things. హెచ్కేలు ఈ సంగతులన్నీ కూడా రాశారు. And when we come to, that is all 36th chapter. అది 36వ అధ్యాయం. Now when you read Ezekiel, it will be a little bit meaningful to you. ఇప్పుడు మీరు హెచ్కేలు గ్రంథాన్ని చదువుతా ఉంటే కొంతైనా మీకు అర్థమవుతుంది. Not that many of you cannot understand, not that I am telling, but I am little bit throwing some light on it. మీరేదో అర్థం చేసుకోలేరు అని నేను చెప్పడంలే, కొంత వెలుగుని ప్రసరింపజేస్తాను. And when we come to 37th chapter, 37వ అధ్యాయానికి వస్తే we all know how all the dry bones once again, they got the sinews, they got the veins, and they got the flesh, how they became a nation. కాబట్టి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా నరములు సంధించబడ్డాయి, చర్మంతో కప్పబడ్డాయి, ఎముకలు కూడా సంధించబడి ఎట్లా మహా సైన్యమైందో. That is the renovation of the Israel country. అదే ఇజ్రాయెల్ దేశము మరలా It బ్రతికించబడడం, became a powerful nation. శక్తివంతమైన దేశం అయిపోయింది. Today you just press in the internet. ఈ రోజు మీరు వెళ్ళి ఇంటర్నెట్ లో చూస్తే What are the powerful countries in the whole world defense wise? ప్రపంచం అంతటా కూడా రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించిన దాంట్లో ఏది శక్తివంతమైన దేశం అని Number చూస్తే 1 America. మొదట అమెరికా, Number 2 Russia. రెండోది రష్యా, Number 3 Israel. మూడోది ఇజ్రాయెల్ దేశం. Small country. అదో చిన్న దేశం.
Not even Anantapur district. అనంతపురం జిల్లా అంతా కూడా ఉండదు. And much is all Yadari. ఇంకా ఎక్కువ శాతం అందులో ఎక్కువ భాగము ఎడారి ఇసుక ప్రాంతం. Brothers and sisters. సహోదరి సహోదరులారా, All the dry bones, they got strength and they stood. ఎండిన ఎముకలన్నిటి కూడా శక్తి వచ్చింది, అవి నిలబడ్డాయి. When war goes on, what the opposite parties are speaking, they will record. యుద్ధాలు జరుగుతూ ఉంటే ప్రత్యర్థులు మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి చెప్తారు వాళ్ళు. The electronic chip is invented by an Israelite. ఎలక్ట్రానిక్ చిప్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళు కనిపెట్టినారు, అది కనుగొన్నారు. We invented potato chips. మనం ఒక చిప్ కనిపెట్టాం, లేస్. ఆలుగడ్డ చిప్పులన్నీ. లేస్ ఆలుగడ్డ అంటే ఆళ్ళగడ్డ అంటారు. ఆలుగడ్డ కాదు, లేస్, పొటాటో చిప్స్, ఇవి మనకి మనం చేసేవి. మైక్రో చిప్, you know. మైక్రో చిప్ తెలుసుగా. Brothers and sisters, సోదరి సోదరులారా, God has given that wisdom. దేవుడు అంతటి జ్ఞానం It వాళ్ళకి is ఇచ్చినాడు. prophesied in the Bible. బైబిల్లో కూడా When ప్రవచించబడింది. you come to the 38 and 39th chapter, 38, 39 అధ్యాయాల్లో చూస్తే Gog Magog war, గోగు మాగోగు యుద్ధం the జరగబోతుంది. forthcoming in future war. భవిష్యత్తులో జరగబోయే యుద్ధం గురించి రాసిన. Many of you may be knowing I am having a YouTube channel. మీలో చాలా మంది తెలుసు, సహోదరుడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టినారు. Every morning you may be hearing the morning meditations, the 10 to 15 minutes messages we both are giving on Hebron calendar verses. ప్రతిరోజు ఉదయం మన హెబ్రోన్ క్యాలెండర్ వచనం ఆధారం చేసుకొని 10-15 నిమిషాలు ఉదయకాల ధ్యానములని వర్తమానం ఇస్తున్నాం. Today also I think today what is that? ఈ రోజు కూడా పసరు పురుగులు, Yesterday పసరు పురుగులు చచ్చిపోయినాయి నిన్న. ఇవాళ కొరింథీయులు రాసిన పత్రికలో నుండి 12:9 I think. 12:9 వచనం. So that is the message. అది వర్తమానం. And you may be hearing from Hebron headquarters channel. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఛానల్ ద్వారా ఇవి ప్రసారం అవుతున్నాయి. My channel is also there. అక్కడ ఇంకో ఛానల్, సహోదర్ ఛానల్ కూడా Yeah, ఉంది. you can subscribe to that. It is John Victor Hebron. That's జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఛానల్, మీరు కూడా దీన్ని కూడా సబ్స్క్రైబ్ and చేయండి. all these other messages what I am talking, I have recorded on them already more than 200 నేను messages. చెప్తున్న ఈ మాటలు ఇవన్నీ వర్తమానాలుగా ఒక 200 వర్తమానాలు అందులో ఉన్నాయి. Why I am telling is about Ezekiel 38-39 Gog Magog war. I have shared in a message in Hebron final message. It is there in that channel. హెచ్కెల్ గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఉన్న గోగు మాగోగు యుద్ధం గురించి హెబ్రోన్లో వర్తమానం చెప్పినప్పుడు ఆ రికార్డ్ అందులో కూడా ఉంది. And which country will fight with which country? Ezekiel has written. ఏ దేశము ఏ దేశముతో యుద్ధం చేస్తుందో హెచ్కెల్ ఆనాడు రాసినాడు. And who will support Israel? It is written. ఇజ్రాయెల్ పక్షంగా ఎవరు ఉంటారో కూడా రాయబడి Who ఉంది. are opponents of Israel? ఇజ్రాయెల్ దేశానికి ప్రత్యర్థులు ఎవరు కూడా రాయబడి Today, ఉంది. Iran, Turkey, Russia, these three countries are uniting to attack Israel. ఇరాన్, టర్కీ, రష్యా ఈ ముగ్గురు మూకుమ్మడిగా ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయాలని వారు పన్నాగాలు పన్నుతున్నారు. And 38th chapter it is so clear, those three countries will come against Israel. 38వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఈ మూడు దేశాల వారు ఇజ్రాయెల్ వారితో యుద్ధం చేస్తారని రాసినాడు. I was wondering, నేను ఆశ్చర్యపోయినా. Turkey was a Christian country. టర్కీ క్రైస్తవ దేశం కదా. Because Constantine, during that time only in 313 AD, the Christianity is revived and was declared as a national religion during the Roman Emperor Constantine in 313 AD. కాబట్టి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ కాలంలో క్రీస్తు శకం 303లో ఆయన 313లో క్రైస్తవత్వం వైపుగా ఆయన బాగా మొగ్గు చూపినాడు. అది ఆ క్రైస్తవత్వానికి పెద్ద పేరుగాల్సినటువంటి దేశం. And it is a Christian అది country. క్రైస్తవ దేశం. And how it will go against Israel? ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఎట్లా There was a పోతుంది? big question in my mind. పెద్ద ప్రశ్న ఉండేది. But when it came to 2016, 2016 సంవత్సరానికి when the వచ్చినప్పుడు present President Erdogan has become the Turkey president, ఎర్డోగాన్ ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఆయన టర్కీకి ప్రెసిడెంట్ అయినప్పుడు suddenly it has become Islamic country అది ఉన్నట్టుండి ఇస్లాం దేశంగా మారిపోయింది. and joined the opposite party. ప్రత్యర్థులతో చేయగలిపినారు. I need not wonder, it is a wonder to me, it is not a wonder to Ezekiel. నాకు అద్భుతం ఆశ్చర్యంగా ఉంది కానీ అది హెచ్కేల్గా ఆశ్చర్యంగా He knew it. అది ఆయనకు తెలుసు. And he wrote already that Turkey will be against Israel. టర్కీ ఇజ్రాయెల్కి విరోధంగా లేస్తుందని ఆనాడు రాసినాడు ఆయన. Another important development recently. ఇటీవల జరిగిన మరొక ప్రాముఖ్యమైనటువంటి And సంగతి. this man, Ezekiel wrote, Sheba, Dedan and all these people, they will be supporting Israel. హెచ్కేల్ ఏం రాసినాడు? షేబా, దదాను వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ పక్షం వహిస్తారని. Sheba, Dedan and all these people are the children of Hagar. షీబా, దదాన్, దాదాను అంటే వీళ్ళందరూ హాగర్ సంతానం. All Gulf countries. గల్ఫ్ దేశాలన్నీ There కూడా. are 22 Gulf countries that are born to Keturah and Hagar కెతురా హాగర్కి పుట్టిన వారు 22 దేశాలు today. ఈ రోజు ఇప్పుడు. And some of them will support Israel, it is written. వారిలో కొందరు ఇజ్రాయెల్ పక్షం వహిస్తారని ఉంది.
I was wondering. నేను ఆశ్చర్యపోయినా. But recently, last year when I saw Saudi Arabia signed a pact with Israel and UAE, that is Dubai and Abu Dhabi, they signed a pact, peace pact with Israel, and even Bahrain signed it. ఇటీవల పోయిన Last సంవత్సరంలో year, వార్తల్లో few months చూస్తే back. సౌదీ అరేబియా వాళ్ళు అలాగే బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్ వీళ్ళు శాంతి ఒప్పంద చర్చలకి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. Now the ఇజ్రాయెల్ flights దేశంతో. are running between Abu Dhabi and Tel Aviv, between Israel and UAE. ఇప్పుడు యుఏఈ నుండి ఇజ్రాయెల్ దేశం టెల్ అవీవ్కి విమానాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, రాకపోకలు And అవుతున్నాయి. even via airspace of Saudi, they never allowed even a single plane to go to Israel till today. ఈ రోజు వరకు కూడా సౌదీ అరేబియా మీదుగా ఒకవేళ ఏదైనా ఇజ్రాయెల్ దేశం వైపు వెళ్తుంటే ఏ విమానంని వాళ్ళు అనుమతించేవారు కాదు. But last year, కానీ పోయిన సంవత్సరం in 2019, 2019వ సంవత్సరం they have given permission, and the first flight, Air India flight, went from Delhi or Bombay to Tel Aviv via Saudi airspace. వారు అనుమతించారు, విమాన రాకపోకలకు అనుమతించారు, అంటే టెల్ అవీవ్ ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్ళడానికి. అప్పుడు మొట్టమొదటి విమానం ఏదో తెలుసా? ఎయిర్ ఇండియా విమానం బాంబే నుండి బయలుదేరి దుబాయ్, సౌదీ అరేబియా మీదుగా ఇజ్రాయెల్ దేశాన్ని పోయింది. Generally, there will not be differences among Muslims. సాధారణంగా ముస్లిమ్స్ వారి మధ్యలో భేదాభిప్రాయాలు ఉండవు, They will be united. వాళ్ళు కలిసి ఉంటారు. But now these Dubai and other people want to fight against Iran. ఇప్పుడు దుబాయ్ వారు మిగతా దేశాలు ఇరాన్తో యుద్ధం చేయాలనుకుంటున్నారు. Why? ఎందుకు? The difference between Shia and Sunni Muslims. అక్కడ మన షియా సున్నీ అనే వ్యత్యాసాలు ఉన్నాయి కదా, So, భేదాలు. brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, all these things Ezekiel wrote in 38 and 39. ఈ సంగతులన్నీ యెహెజ్కేలు 38, 39 అధ్యాయాల్లో ఆనాడే రాసిన. But the verse what we have read for today is from which chapter? అయితే ఈ రోజు మనం ఉదయం చదువుకున్న వచ్చిన భాగం ఏ అధ్యాయంలోనిది? 44, isn't it? 44వ అధ్యాయం. 44:15 we have read. 44వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. And now it is 1:30. ఇప్పుడు 1 గంటన్నర ఈ సమయం. So evening I will touch 44th chapter. 44వ అధ్యాయం సాయంత్రం చెప్తాను. Because already I have taken 2.5 hours, I believe. 2.5 గంటలు మరి నేను చెప్పాను ఇప్పటివరకు. So I will leave here. ఇంతటితో నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. So Ezekiel is a very important book for us who are living in the end days. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో జీవిస్తున్న మనకి యెహెజ్కేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. And 41 verse chapter 44 speaks of the millennial temple, the temple that is going to be built during the 1,000 years reign. 44వ అధ్యాయంలో విశిష్టత ఏమిటిదంటే 1000 ఏళ్ల పరిపాలన ఉండబోయే మందిరము గురించి రాయబడినటువంటి మాట. And from that only we have read. దానిలో నుండే మనం విన్నాం. God willing, evening. దేవుని చిత్తమైతే సాయంకాలము వివరంగా చెప్పుకుంటాం. వస్తారా లేకపోతే చాలు ఇదేదో మొదలెట్టాడు? వస్తారా లేకపోతే ఇదారులే అనుకుంటారా? ముందే వాసన తగిలింది, ఇదేదో అర్థం అవుతలేదు మనకి. ఇజ్రాయెల్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మాంసం కూర పెట్టడం లేదు. ఏదో మనం ఎక్కడ లేదు, మనకి ఏదో ఇజ్రాయెల్ దేశం అంటాడు, ఇంకో దేశం అంటున్నారు అనుకుంటున్నారు. These are very, very important because these are end days happenings. We must understand what is lion and we must understand what is bear. మనకి నాటుకోడి, ఫారం కోడి తెలుసు, ఇవన్నీ కూడా But ఇది తెలవాలా? చాలా ప్రాముఖ్యమైన అంత్య దినాల్లో మనకి సింహము, ఎలుగుబంటి ఈ మనం తప్పక తెలుసుకోవాల్సినవి. మన ఎంతసేపు మన ధ్యాస నాటుకోడి మీద లేకపోతే ఇంకో కోడి మీద ఉంటుంది. It should not be like కాదు కాదు, అట్లా ఉండదు. Yes, when Lord Jesus Christ is coming, what is, I can talk about coronavirus also, but this is not the time. యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉండగా ఏమి సంగతులు జరగబోతున్నాయి ఇవన్నీ అవసరం కదా. కరోనా గురించి కూడా చెప్పొచ్చు. Why God has allowed this global pandemic, contagion corona? దేవుడు ఎందుకు విశ్వవ్యాప్తంగా ప్రబలుతున్నటువంటి ఈ అంటువ్యాధి అయిన ఈ కరోనా మహమ్మారి ఎందుకు వచ్చింది, ఎందుకు దేవుడు అనుమతించాడో కూడా Earlier any చెప్పొచ్చు. disease came for one country or for one district or one state. Today why more than 200 countries are affected, just simply paralyzed, lockdown? పూర్వం ఏదైనా జబ్బు, రోగం, తెగులు వచ్చిందంటే అది ఏదో ఒక దేశం 2 దేశాల వరకు పరిమితమై ఉండేది. ఇదేమిటిది దాదాపు 200 దేశాలకి మొత్తం నిర్బంధనం అయిపోయినారు. Almost 1 year over. సంవత్సరం దాటిపోతాం. The economy is totally gone. The whole world has become bankrupt. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు దివాలా తీసినట్టు అయింది. ఇప్పుడు Why? ఎందుకు జరిగింది అట్లా? God has allowed it. దేవుడు అనుమతించాడు. Yes, we can see from the scriptures. లేఖనాల్లో నుండి కూడా ఆధారాలు చూడొచ్చు. Of course, I will not touch about corona because సాయంత్రం ఎవరు అంటారు, ఏమ్రా ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ కరోనా ఉంది.
ఇప్పుడు కరోనా గురించి నేను చెప్పను. ఈ ఆలస్యం అయిపోయి మీరు ఇంటికి ఏం ఆలస్యం అయిందంటే ఏదో కరోనా సాయంత్రం మీటింగ్ ఎందుకు వెళ్ళలేదు? మీటింగ్ ఎందుకు వెళ్ళలేదంటే లేదు లేదు, అక్కడ కరోనా వచ్చింది. కరోనా వచ్చింది అంటారు. సాయంత్రం కరోనా ఉంది. సాయంత్రానికి So, I will not touch corona now. అందుకనే కరోనా గురించి ఇప్పుడు నేనేం But చెప్పను. see how biblically everything is prophesied by the prophets. లేఖనానుసారంగా ప్రతిది కూడా ప్రవక్తలు ఎట్లా ప్రవచించారో మీ సత్యాన్ని మీరు గమనించారు. Evening we are going to see something about the millennial temple. సాయంకాలము 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోయే మందిరం గురించిన వివరాలు మనం చెప్పుకుందాం. Prayerfully come. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. Brother will pray. ప్రార్థన చేస్తాం.